దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వచనాలు కలిపి రాయబడ్డాయి. చూడండి అక్కడ. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వచనాలు నేను చదువుతున్నాను, జ్ఞాపకం చేయండి. అక్కడ చూడండి. అక్కడ ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడుకును దూరముగా ఉండుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. మీరిచ్చిన ఈ లేఖనాన్ని బట్టి, ఈ లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి ప్రభువా. ఈ లేఖనము చాటున మీరు దాచి ఉంచిన మా అందరితో నువ్వు మాట్లాడాలనుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో మేము సంపూర్ణ సిద్ధి పొందుటకు, ఈ భూమి మీద నువ్వు మా పట్లను కలిగిన ప్రణాళిక అనుగుణంగా మాకు అప్పజెప్పిన బాధ్యతలు కానీ, ఈ పని చేయాలని నిర్దేశించున్నా, మీరు మాకు ఇచ్చిన తలాంతులు ఉపయోగపెట్టి నువ్వు అనుకున్న పని జరిగించడానికి, ఆ పని ఏమైతే జరగాలని నిర్ణయించావో అది యావత్తు సంపూర్ణంగా నీ సంతోషం పరిపూర్ణమైనట్లు జరుగుటకు అయా, మాకు ఇప్పుడు అవసరమైన నీ ఉపదేశం ఏదైతే ఉన్నదో అది బయటకు తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసు నోట మాటలు ఉంచండి. మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరచండి. మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడండి. మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా చేసి నీ అనాది సంకల్పంలో నీ దాసునికి నువ్వు నిర్ణయించిన ధారాళమైన నీ ఆత్మ, ప్రత్యేకమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మా అందరికి వినగలిగిన చెవిని, గ్రహించగల మనస్సును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యము నీ పాద సన్నిధిలో శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ భూ దిగాంతల వరకు వెళ్ళి చేసి నిన్ను మహింపరచున్నట్లుగా, నీ నామాన్ని ఘనపరచున్నట్లుగా, క్రీస్తు న్యాయపీఠం ఎదుర్కొన్నప్పుడు మేము సంపూర్ణ సిద్ధి పొందిన వారమై నీ చిత్తంలో ఉన్నవని సంపూర్ణులుగా చేసి, ఈ భూమి మీద నువ్వు నిర్ణయించిన పని యావత్తు సమర్థవంతంగా సంపూర్ణం చేసి, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడి, ఆనాడు నువ్వు నిర్ణయించిన బడా మంచిదాసుడా, మంచిదాసురాలని ఆ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానం మేము కలిగి అత్యున్నత సింహాసనంపై నీతో పాటు కలిసి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం కలుగునట్లుగా మా తండ్రి యేసయ్యా, నీవే సమస్తము జరిగించమని, బోధించమని, నడిపించమని, నీ చిత్తం నెరవేర్చమని బతిమలాడుతున్నాం. ఉపదేశాన్ని అటగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, నీ చిత్తానికి వేరైనటువంటి ఏ దురాత్మ అంధకార శక్తులైనా ఈ లోకంలో కుల సంబంధమైన దేవి దేవతలు, దేవుళ్ళు ఎదుటని మొక్కుబళ్ళు, కొలుపులు, ఇంకేదో వాళ్ళ ప్రయత్నాలు ఏమన్నా అవన్నీ యేసునామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాను. ఇప్పుడే నీవు దిగివచ్చి నీ నోట నుంచి వస్తున్న అగ్నితో వాటి ప్రభావాన్ని లయపరచను ప్రభు. ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చి ఎక్కడైతే వాటి సంబంధించిన అవన్నీ ఇప్పుడు యేసునామములో కాల్చివేయబడి వాటి ప్రభావం అంతా లయమైపోయి బూడిదగా మార్చబడును గాక.
నా చుట్టూరు, మా చుట్టూరు, నీ చిత్తంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ చుట్టూరు, మేమున్న ఈ గృహము, ఈ కాలనీ, పట్టడం, సమస్తం చుట్టూరు, ఇక ముందు ఈ వీడియోలో ఏకీభవించి ప్రార్థిస్తున్న వారి చుట్టూరు కూడా నీ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి మాతో మీరుండి స్తుతి సింహాసనాసుడు అయి ఉండి బలమైన నీ సన్నిధి ప్రభావం చేత మేమున్న ఈ స్థలం సమస్తాన్ని నింపి నీలోంచి ప్రభావం నలుదిక్కులు ప్రబలిల్లు వెళ్ళేలాగా చేసి నీవు మాతో ఉండి మా అందరితో మాట్లాడమని బతిమలాడుతుంది. సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నిత్యము నీ దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలి గుంచి నీవే మా చుట్టూ అగ్ని ప్రాకారమైంది. ఇగో ప్రభు, మాపై నాపై నీ మహిమేగాన్ని ఆవరింపచేసి నీ చేతి నీడను నన్ను మమ్మల్ని దాచిపెట్టి మా అందరితోనూ మాట్లాడమని బతిమలాడుతున్నాను. నీ పక్షం వహించిన నేను బలహీనుడనయ్యా, ఎంత బలహీనుడని నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఏమున్నా ఒప్పుకున్నా క్షమించు. సిలువ రక్తంలో కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంతో సమస్త కీడు అపవిత్రతను కొట్టివేయి. నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకనూ గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుట్టవే. శుద్ధ సువర్ణంగా నన్ను మార్చు. పరలో శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకనూ గొప్పగా ఉంచు. 81వ కీర్తన 10వ వచనం 2వ భాగాన్ని బట్టి నీ కృప నాకు దయచేయి. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 27 నుంచి 37 వచనం, యెషయా 57:16 ప్రకారం, మత్తయి 10వ అధ్యాయం 1వ వచనం 7-20 వచనం ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచనం ప్రకారం నీ కృప నాకు దయచేయి. హెస్కేల్ 2వ అధ్యాయం 1-2 వచనం ప్రకారం నీ ఆత్మతో నన్ను మమ్మల్ని నింపి మమ్మల్ని చక్కగా నిలబెట్టి మాతో మీరు మాట్లాడమని బతిమలాడుతున్నాను. అన్ని విషయాల్లో కృపనిచ్చి నీ కార్యములు జరిగించమని ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పుకుంటూ నీకు వేరే ఏది ఇక్కడ పని చేయకుండా దహించు అగ్నిగా నువ్వు నిలబడమని బతిమలాడుతూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ చేతులకు సమస్తాన్ని అప్పజెప్పి యెహోవా నీవే చూసుకోతండి, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకొని ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి మరి ఈరోజు ప్రత్యేకంగా ఒక అవకాశం మనకు కలుగు చేశాడు. ఈరోజు చూడనటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు. కానీ నీవైనా, నేనైనా, మనమైనా, ఎవరమైనా సరే సజీవులుగా ఉన్నామంటే అది ఆయన కృప. అందును బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. ఆమెన్, హల్లెలూయా. మంచిది. సమకూడిన నా ఈ మాటలు వింటున్నా, ఇక ముందు వినబోతున్న వీడియో ద్వారా వింటున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వచనాలు కలిపే ఉన్నాయి కాబట్టి 16, 18 అని వేశారు. అది దాని అర్థం. అలా ఎక్కడ కనపడ్డా మిగతా అంకెలు కూడా మనం లెక్కేసుకోవాలి. చూడండి, అక్కడ ఏముందంటే ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. వాస్తవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది ఎప్పుడు చెప్పగలరా? ఈజీగా చెప్తారు. ఎప్పుడైంది పాష్ గారు? మా జీవితాల్లో దేవుడు మేలు చేసినప్పుడు, అద్భుతాలు జరిగించినప్పుడు, ఇదిగో మేము అనుకున్న పని జరిగినప్పుడు, ప్రభు మా పక్షంగా కదిలి ఇదిగో ఈ రుణ బంధకాల నుంచి విడిపించినప్పుడు, స్వస్థత ఇచ్చినప్పుడు, ఆరోగ్యం కలుగు చేసినప్పుడు, విశ్వసించి ప్రార్థించిన ప్రకారం ఇదిగో నాకు మగబిడ్డనే సంతానంగా దేవుడు ఇవ్వాలంటే అదే రీతిగా ఆ గర్భం దాల్చి బిడ్డను కన్నాను. దాన్ని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు. అలాగే నేను అనుకున్న మంచి జాబ్ దొరికింది, నేను ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వలేదు, పాస్ అయ్యాను. అలాగనే నేను దేవుడు తన చిత్తంలో నిర్ణయించిన వ్యక్తితోనే నా వివాహం పెద్దలు నిర్ణయించారు, దానికి సమ్మతించారు, అందరూ ఇష్టమైంది, అందరూ ఒప్పుకున్నారు. ఇక ఇరువురు పక్షాలుగా మాట్లాడుకోవటమే
అందుకే కృతజ్ఞతాస్తుతులు అని చెప్పని. లేదంటే ప్రభు నిర్ణయించినటువంటి వ్యక్తితో వివాహం జరిగింది, అందును బట్టి కృతజ్ఞతాస్తుతులని. దేవుడు ఆ నిందల అవమానాలు కొట్టివేసి నాకు పూదండగా ఆశీర్వాదం ఇచ్చాడు, అందుకే కృతజ్ఞతాస్తుతులు. ఇదిగో అయ్యా మేము ఒక పని అనుకున్నాము, అయితే ఆ పని జరిగింది కాబట్టి కృతజ్ఞతాస్తుతులు. ఇదిగో మేము పలానా చోట ఒక స్థలం కొనుక్కోవాలనుకున్నాం, అయితే వారు ఇంత రేట్ అంటున్నారు, కాదు మేము ఇంత రేట్ అనుకున్నాం, దేవుడు మహా ఉచిత కృపేందో ప్రార్థించగానే మేము అనుకున్న రేటు కూడా తక్కువకే వచ్చింది మాకు ఆ స్థలం అని, అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు. మేము ఒక ఇల్లు కొనాలనుకున్నాము, అది బ్యాంకు వేలం పాటలో వస్తుంది, అయితే వేలం పాట వాల్యూ ఇంత అన్నారు, చాలామంది పోటీ వస్తున్నారు. కానీ దేవుణ్ణి ప్రార్థించగా మేము వెళ్ళి నిలబడితే ఎవరు పోటీ పడ్డా కానీ నా ప్రభు మాత్రం మాకు ఆశీర్వాదకరంగా ఆ ఇల్లును ఆ వేలంలో నుంచి మాకు ఇప్పించాడు అని చెప్పని కృతజ్ఞతాస్తుతులు అంటారు. అయ్యా బంగారం చాలా సంవత్సరాల నుంచి బ్యాంకులో తాకట్టులో ఉంది, దేవా ఎలాగైనా బయటికి రావాలి, అందుకు కావాల్సిన సహాయము తోడ్పాటు మాకు అందించాయి అని చెప్పి ప్రార్థించాము. దేవుని మహా ఉచిత కృపను బట్టి ఆ బ్యాంకులో ఉన్న ఆ బంగారం తాకట్టంతా విడిపించబడి మాకు స్వాస్థ్యంగా ఇంటికి వచ్చిందయ్యా, అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు. అలాగని ఇదిగోయ్యా ఆ బ్యాంకులో అప్పు ఉందయ్యా, బండి మీద ఫైనాన్స్ ఉందయ్యా, బైక్ మీద ఫైనాన్స్ ఉంది, అది క్లియర్ అయింది దేవుని కృపను బట్టి, అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులని. అయ్యా మా ఇంటిని బ్యాంకులో పెట్టి ఇల్లు కట్టుకున్నాం, అప్పెట్ట తీరుద్దా అని బచ్చంలో గందరగోళంగా ఉన్నాం, అయితే నా ప్రభు కృపను బట్టి ప్రార్థించగా దేవుడు ఆ బ్యాంకులో అప్పు నుంచి ఆ హౌస్ లోన్ నుంచి విడిపించాడు, మా ఇల్లు మాకు స్వాస్థ్యంగా అందింది. ఇంకొన్ని రోజుల్లో క్లియరెన్స్ లెటర్ ఇస్తూ ఉన్నారు, అది కూడా చక్కగా రావాలని ప్రార్థన చేయండి అయ్యా, ఇలా చెప్తూ ఉంటాం. అయ్యా ఇదిగో మాకు పలానా చోట సమస్య ఉంది అయ్యా, ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, స్థలాల మధ్య గొడవలు ఉన్నాయి, కానీ ఎటువంటి గొడవ లేకుండా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, అయితే దేవుని కృపను బట్టి మాకు సహాయపడాలని ప్రార్థించామయ్యా, ఏ గోల లేకుండా ఇంకా వాళ్ళే అవతల స్థలం వాళ్ళే దగ్గరుండి మాకు అన్ని విధాలు తోడ్పడ్డారు. ఇది దేవుడు చేసిన కార్యం అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు అంటారు. అయ్యా ఇదిగో నా భర్త నన్ను పట్టించుకోవట్లేదయ్యా, ప్రార్థించాను దేవుని కృపను బట్టి, దైవికమైన ప్రేమ చేత నింపబడి నా భర్త నన్ను లేఖనంలో చెప్పబడినట్లుగా తన సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా, ఆమె బలహీన ఘట్టమని ఎరిగి కూడా జ్ఞానంతో కాపురం చేయ అట్లానే నాతో ఉంటున్నాడు ఆయన నా భర్త, అందును బట్టి దేవుని స్తోత్రాలు అనేవాళ్ళు ఉన్నారు, కృతజ్ఞతాస్తుతులు అనేవాళ్ళు ఉన్నారు. అయ్యా నా భార్య నా మాటలతో పెడగా వెళ్తారు, దానికి అంత అతిగా ఖర్చులు, ఒక్క మాట కూడా దరికి రాదు, ఎట్లా పడితే అట్లా ఉంటుంది. అయితే నేను కన్నీరు విడిచి దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థించగా నా భార్య సంఘం ఎలా అయితే క్రీస్తుకు లోబడుతుందో అలాగే నాకు పూర్తిగా లోబడి, అయ్యా ఇదిగో మేము ఇద్దరం కలిసి అన్యోన్య దాంపత్య జీవితం కలిగి సంతోషిస్తున్నాం, అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనేవాళ్ళు లేకపోలేదు. అయ్యా ఇదిగో మాట వినరు నా పిల్లలు, జీవితాలు భవిష్యత్తు అంతా గందరగోళం అయిపోయింది అనుకున్నాను, కానీ నా బిడ్డల జీవితాలను నా ప్రభు ఎదుట పెట్టి నేను కన్నీరు విడిచి ఉపవసించి తరచూ దైవజనులను కూడా కదిలించాయా మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అని చెప్పని, ఇలా ప్రార్థన సహకారం దైవజనుల ద్వారా అలాగే నా తోటి ఆత్మీయుల ద్వారా సహకారం అందుకుంటే ఈరోజు నా బిడ్డ జీవితం, నా కొడుకు జీవితం బాగుపడింది, నా కూతుళ్ళ జీవితాలు బాగుపడ్డాయి, నా పిల్లల జీవితాలు వెల్ సెటిల్ అయ్యాయి, అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులని. మీరెవరు డిస్టర్బెన్స్ అవ్వద్దు, మంచి సందేశం కాబట్టి సైతాన్ గాడు వాడి ఆ పిల్లతో ఉంటాయి దెయ్యాలు, వాటిని పంపించాడు వాళ్ళలోకి, అవి అట్నే పని చేస్తాయి. మీరేం మాట్లాడద్దు, సైలెంట్గా ప్రార్థనాపూర్వకంగా ఆ మాటలు వినడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నాకు తెలుసు కరెక్ట్గా ప్రార్థన చేసేటప్పుడు అవి రావు ఆ పిల్ల దెయ్యాలు, సైతాన్ గాడి దోతలు అన్నమాట, వచ్చి ఎట్టన్నా డిస్టర్బెన్స్ చేయరా ఆడ డిస్టర్బెన్స్ చేయని చెప్పారు. ప్రార్థన చేసేటప్పుడు రావు ఆ పిల్ల దెయ్యాలు. ప్రార్థన అయిపోయి ప్రసంగంలోకి వచ్చాం చూడు, మంచి సబ్జెక్ట్ వస్తుంది. నాకు బాగా తెలుసు, నాకు ఇప్పుడు సేవలోకి వచ్చిన తర్వాత ఇది వాల్యుబుల్ సందేశం ఖచ్చితంగా ఆ వ్యక్తులకు ఎక్కాలి అనుకున్నప్పుడు వాడు కరెక్ట్గా ప్రత్యేకమైన దూతలను పంపిస్తాడు. పోయిండ్రా, కుక్కల్లో దూరండి, పెద్దల్లో దూరండి, పిల్లల్లో దూరండి, అల్లరి చేయండి.
ఎట్టన్నా కానీ ఇతరులు వినకూడదు. ఆ చెప్పేవాడు కూడా డిస్టర్బ్ అయి చెప్పకుండా ఆపాలి. అవన్నీ సైతాన్ గారి పిల్ల దెయ్యాలు వచ్చి వాళ్ళలో చొరబడి వాళ్ళు ఆ రకంగా చేస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం శ్రద్ధ, వినయ, భయ భక్తులు కలిగి దేవుని మాట మీద మనస్సు పెట్టండి. ఇప్పుడు దొరకకపోయినా తర్వాత యూట్యూబ్లోకి వస్తుంది ఈ వాక్యం, అప్పుడైనా ప్రశాంతంగా వినండి. నాకు తెలుసు, నాకు ఇంచుమించుగా ఒక 5 ఏళ్ల నుంచి ఈ అనుభవం ఉంది. మంచి వాక్యం అనుకున్నప్పుడు వస్తాయి, అన్ని దెయ్యాలన్నీ బయటకు వస్తాయి. వాటిని నచ్చినట్టు అవి చేస్తూ ఉంటాయి. ఈ మధ్య మిరపకాయలు నిప్పుల మీద వేసి కోరి పెడుతున్నారు, వాటితోనే చస్తారేమో వాళ్ళు అనుకుంటున్నాను నేనైతే. ఎలాగని సేవ ఎంత దుర్మార్గం అంటే ఇక ఫైనల్ అనమాట. ఇక దగ్గర పడే రోజులు, కాటికి శవయాత్రకి దగ్గర పడ్డాయి కాబట్టి ఆ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. యాసిడ్ కూడా ముక్కులు బిగేస్తాయి ఆ ధూపం వేసినప్పుడు. ఏంది మిరపకాయలు నిప్పుల మీద వేసి ధూపం వేస్తూ ఉన్నారు. చెయ్యాలి, వాళ్ళు చెయ్యాలి. ఏంది వాళ్ళకు దేవుడు చేసే తీర్పు కానీ శిక్ష కానీ అందరూ చూడాలి. ఇంత భయంకరంగా ఉంటుందని ఇంకొకటి తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి. సబ్జెక్ట్లోకి వద్ద. ఈ దెయ్యాల గోల ఎప్పుడు ఉండేదే, ప్రతి దైవజనుడికి ఉంటుంది. ఈ కాలంలో మరి ఇంకొంచెం అధికంగా ఉంది, అంతే, తేడా ఏమి లేదు. మనకి ఎట్టయినా ఒకటే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి. మా పిల్లల జీవితాలు బాగుపడ్డాయ్యా, మేము వెల్ సెటిల్ అయ్యాము, మా కుటుంబాలు బాగుపడ్డాయి, అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులని. ఆధ్యాత్మిక దారిద్ర్యతలో మేము బ్రతుకుతున్నామయ్యా, కానీ దేవుని కృపను బట్టి దైవజనుడు నోరు తెరిచి ప్రార్థన చేయడాన్ని బట్టి మేము ప్రార్థనలో ఎదిగాము. అసలు ప్రార్థన ఏంటో తెలుసుకున్నాము. ఒక ఆత్మీయుడు ఎలాగ ప్రార్థన చేయాలి, వాక్యం ఎంతవరకు చదవాలి, ఎంత సమయం దేవునితో గడపాలి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాము. ఈ క్రమంలో నడుస్తున్న దాన్ని బట్టి మేమంతా ప్రార్థనలో ఎదిగాము, బలపడ్డాము. ఒకప్పుడు లాగా మా కుటుంబం లేదయ్యా, మా ఆధ్యాత్మిక జీవితం లేదయ్యా, ఇప్పుడు క్షేమాభివృద్ధి పొందాము. ఆమేన్. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులయ్యా. ఇలా ఏ కారణం చెప్తావు చెప్పు. ఒకవేళ ఇంకా మంచి మంచి ఆశగల భార్యలు అంటారు, మా ఆయన్ని ఎట్టో కొట్ట దేవుని ప్రార్థన చేయక మేము ఒప్పుకొని నాకు చెవులు కమ్ములు చేపించాడు, బంగారం నాంచాడు చేపించాడు. దేవుని కృప. ఇది ఒక మిడియాలం. 4 రోజులు అయిన తర్వాత తాకట్టుకు పోతే అప్పుడు బోర్ని ఏడుస్తుంది వచ్చి, ఓమో నా మొగుడు అనుకున్నది అన్నట్టుగా చేసుకోండి. ఒకసారి దేశం మొత్తాన్ని తాకట్టు పెట్టి నాకు తీసుకొని రాకుండా అంత మొత్తం నేను ఆడగట్టాను. అయ్యో అయ్యో అని బచ్చలు ఆడేవాళ్ళు లేకపోలేదు. ఆ పరిస్థితి రాకముందే ఉన్న దాంట్లో సర్దుకో, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ స్థితిని బట్టి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు అనేటువంటి ఆధ్యాత్మిక పరిపక్వతలోకి నీవు నేను మనం అంతా రావాలి. ఏదో దేవుడు చేశాడు మేళ్ళు, నువ్వు అడిగిన అడగకపోయినా ఆయన నిర్ణయ కాలంలో ప్రతిదీ మేలు చేస్తాడు. అయితే నీ దైనందినమైన జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ సేవా పరిచర్యన ఏ కోణంలో అయినా సరే నువ్వు నడుస్తున్న విధానంలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి దేవునికి వ్యతిరేకంగా సణగక గొణగక దేవుని పాదాలు పట్టుకొని ప్రభువా ఈ స్థితిలో కూడా నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. ఒక నింద వచ్చింది, ఒక అవమానం వచ్చింది, ఒక ఆర్థిక ఇబ్బంది వచ్చింది, రోగమే వచ్చింది, ఇక తగ్గదు అంటున్నారు. ఉన్న ఆస్తి పోయింది, అది తెచ్చుకోవడం చాలా కష్టం అంటున్నారు. ఉద్యోగం హూస్ట్ అయిపోయింది, ఇక మళ్ళీ ప్రయత్నం చేయాలంటే కుటుంబం జరగటం కష్టం అంటున్నారు. అనుకుంటున్నావు నువ్వే. ఏంది పిల్లగాడికి జబ్బు, ఇది ఎప్పుడు నయం అవుతుందో నయం కాదంటున్నారు. ఒకవేళ నువ్వు కన్నబిడ్డకే హెచ్ఐవి కానీ ఎయిడ్స్ కానీ ఉంటే, లేదంటే గుండెలో రంధ్రము, ఊపిరితిత్తుల వాళ్ళ ఇబ్బందో, పుట్టుకలోనే షుగరో ఉంది. పసిపిల్లలకు కూడా షుగర్ వస్తుంది ఇప్పుడు, పుట్టినోడికి కూడా. ఏంది కిడ్నీలు తేడా పడ్డాయన్నో, నడువు సరిగా లేదయ్యా పుట్టుకలో. నువ్వు ఏ కోణంలో ఏ కారణం అన్న చెప్పు, ఎటువంటి పరిస్థితులను నువ్వు ఉన్నా, అయ్యా ఈ రోగం తగ్గదంటున్నారు, నా పిల్లల భవిష్యత్తు ఏంటో గందరగోళంగా ఉంటుంది,
ఆ వ్యాపారం చేస్తున్నా కానీ కలిసి రావట్లేదు, ఉద్యోగం చేస్తున్నా కానీ పైన అధికారుల యొక్క ఆధిపత్యం పెత్తనం ఎక్కువగా ఉంది, మనసు విసుగ్గా ఉంది. పరిచర్య చేస్తున్నా కానీ ఎంత పరిచర్య చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా ఆత్మలు రక్షించబడతలేదు, సంఘం విస్తరించట్లేదు. ఒక స్థలమన్న దొరికితే బాగుండు అనుకున్నా, అది కూడా కష్టంగా ఉంటుంది. సంఘ బిడ్డలు కూడా బాధ్యత కలిగి లేరు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు బ్రతుకుతున్నారు, భక్తి చేస్తున్న నా ముందు షో చేస్తున్నారని, ఆత్మలు రక్షించబట్ల వాళ్ళ నుంచి ఇలా జరుగుతుందని కొంతమంది అయితే, ఇంకో కొంతమంది ఫలానా కుటుంబాలు ఉన్నాయ్యా వాళ్ళే సంఘంలోకి ఆత్మలు రానియకుండా అడ్డగిస్తూ ఉన్నారు, చాలా మటుకు వాళ్ళు చెడగొడుతున్నారు, సేవ పాడు చేస్తున్నారని. ఏమి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగు పెట్టా, ఏమీ కలిసి రావట్లేదు. ఒకప్పుడు స్టార్టింగ్లో అయితే మంచి ధూమ్గా ఉంది వ్యవహారం, ఇప్పుడు అంతా వచ్చిన రూపాయి కాస్త ఎదురు పెట్టాల్సి వస్తుంది, ఎక్కడ కలిసి రావట్లేదని. ఇదిగో ఇల్లు కొన్నాం కానీ దీనికి ఏదో కొంచెం తేడా ఉందంట, రోడ్డు పోటీ అంట, ఈశాన్యం కొంచెం తగ్గిందంట, ఆగ్నేయం పెరిగిందంట, కలిసి వస్తుందో రాదో అని చెప్పని. కొద్ది సంఖ్యలోనే జాబులు పోస్టింగ్స్ పడ్డాయి, కానీ వేల సంఖ్యలో పోస్టుకు అప్లై చేశారు. మరి ఆ ఎగ్జామ్స్లో నేను గెటన్ అవుతానా, పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా, సక్సెస్ అవుతానా, ఉద్యోగం వస్తుందా లేదా, కానిస్టేబుల్ ఉద్యోగమే కావచ్చు, గవర్నమెంట్ డిఎస్సి టీచర్ పోస్టులు కావచ్చు. ప్రయత్నం చేస్తున్నాను, నేను మరి నా వల్ల కావట్లేదు, వస్తుందో లేదో అని చెప్పని. మా నాయనదో మా అమ్మదో పెన్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఎన్నో సంవత్సరాలు అవుతుంది ఇంతవాటికంటే ఏమవుతుందో అర్థం కావట్లేదని. లేదంటే పెద్దల యొక్క ఆస్తులు, పితరుల యొక్క స్వాస్థ్యం, పెద్దల యొక్క ఆస్తులు పంచుకోవాలంటే అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదు, తోడబుట్టిన వారి మధ్య సఖ్యత లేదు. అది ఎప్పుడుకొక ఒడ్డుకొచ్చి నాకంటూ ఒక కొంత మిగిలితే దాన్ని జాగ్రత్త చేసుకుని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, అంతా వ్యతిరేకత ఉంది. అయ్యో నీ ఎక్కడ అడుగు పెట్టినా అంత దరిద్రం ఎదురవుతుంది, ఏం అర్థం కావట్లేదు. నా జీవితంలోనే నేను అనుకున్న వ్యక్తితో పెళ్ళెందుకు కావట్లేదు, అంత ఫెయిల్ అవుతుంది. నాకే ఎందుకు అవుతుందని ఒక ఆడపిల్లగా నువ్వు అనుకుంటున్నావేమో, నాకే ఎందుకు అవుతుందని ఒక మగపిల్లగాడుగా నువ్వు అనుకుంటున్నావు. నేను ప్రేమించినటువంటి ఆ వ్యక్తితో పెళ్ళాడాలనుకుంటే అందరు ఇంట్లో ఒప్పుకోవట్లేదు, అంత గందరగోళంగా ఉందని. దైవ చిత్తంలో నిర్ణయించబడినటువంటి వ్యక్తితో వివాహం జరగాలంటే సేవకులు అడ్డగిస్తూ ఉన్నారు, ఇంట్లో పెద్దలు అడ్డగిస్తూ ఉన్నారు, తల్లి ఒప్పుకోవట్లేదు, తండ్రి ఒప్పుకోవట్లేదను. లేదంటే ఇంట్లో పెద్దలు అమ్మ తరపుళ్ళు, నాన్న తరపుళ్ళు, తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ ఉంటారు కదా, వాళ్ళు ఒప్పుకోవట్లేదు, బాబాయ్, చిన్నమ్మ, పెదనాన్ని, ఇలా మా కులమే ఒప్పుకోవట్లేదు, అంత వ్యతిరేకిస్తూ ఉందని, ఇలా రకరకాల కారణాలు. కాబట్టి ఇదిగో నేను చనిపోవటానికి రెడీ అవుతున్నాను ఇట్లా అని. ఏమని చెప్తాం, ఎన్నని చెప్తాం, అనేక కారణాలు అనేక కోణాల్లో ఉన్నాయి. నాకెందుకు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నా నాకు గర్భం నిలబడతలేదు, జారిపోతుంది, అంత గందరగోళం అవుతుంది, దేవుడు ఉన్నాడా అన్నట్టు అనుమానం కలుగుతూ ఉంది. నాకు 12 బిడ్డనివ్వచ్చుగా దేవుడు దయదలిచి అని చెప్పని ఎన్ని సంవత్సరాలు ఏడుస్తున్నాను. ఓకే, నాకెందుకని సంవత్సరాలు ఒంటి మీదకి వస్తూ ఉన్నాయి, కానీ పెళ్లి కావట్లేదయ్యా. ఇదిగో ఇంకా 30 దాటిందంటే స్త్రీ ఋతుక్రమం అంటే నెలసరి ఆగిపోతే నేను గర్భం దాల్చడం కష్టమని ఇలాంటి గోల. ఆడపిల్లలు మొన్న నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఇలాంటి వాళ్ళు ఎదురయ్యారు. నాకెందుకు అవుతుంది, నా కుటుంబానికి ఎందుకు అవుతుంది? ఎన్ని రోజులు ప్రార్థన చేశాను, నా బిడ్డలకు మంచి భవిష్యత్తు కావాలని, పిల్లలకు మంచి పెళ్ళిళ్ళు కావాలని, మంచి భర్తలు రావాలని, మంచి భార్య రావాలని ఎన్ని ప్రార్థన చేశాను. ఎందుకని నా పిల్లల జీవితాలు ఇలా అయిపోయాయి, ఎందుకని నా కుటుంబం ఇలా అయిపోయింది, ఎందుకని నా భవిష్యత్తు ఇలా అయిపోయింది అని చెప్పని రకరకాలైన ఆలోచనలు. నా భర్త ఎప్పుడు మార్చాడు, ఈ దొంగ సచ్చినోడు ఎప్పుడు మార్చడు, ఏమో అర్థం కాదు. ఇల్లు మొత్తాన్ని ఊడుచుండు, తాగి పేకాట, కోళ్ళ పందాలు. ఇంకొక ఇల్లు పెట్టిండు, దానికి దేశం పోయి మొత్తం ఊడిసి ఆడ పెడుతుండు ఈ సచ్చినోడు అని చెప్పని భర్తను తిట్టుకునేవాళ్ళు లేకపోలేదు. నా భార్య మాట వినట్లేదండి అని కొంతమంది భర్త కళ్ళు కప్పి వేరొక జీవితాన్ని గడిపేవాళ్ళు లేకపోలేదు. ఈరోజు ఉన్నారు. లేకపోలేదంటే ఉన్నారని అర్థం. ఏంది
భర్త కళ్ళు కప్పేసి అక్రమ సంబంధాలకని అడుగులు వేసి చివరికి అక్కడి నుంచి వచ్చి ఆ రూపాయితో వస్తువులు చేయించుకునే వాళ్ళు ఉన్నారు, వస్త్రాలు కుట్టించుకునే వాళ్ళు ఉన్నారు, కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, ఇళ్ల స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, డబుల్ స్టేర్లు, త్రిబుల్ స్టేర్లు, డూప్లెక్స్ ఇల్లు, అక్రమ సంబంధంలోంచి వచ్చిన ఆ రూపాయితోనే. ఈ పరిస్థితులు చూసి విసిగిపోయిన భర్తలు ఎంతో ఎప్పుడో ఇది మారేది. కొంతమంది భార్యని ఎలా అయినా దక్కించుకోవాలని చూస్తారు, కొంతమంది గొడ్డలకో, కత్తికో, కర్రకో, రోకల బండకో పదును పెడతారు, పని పెడతారు అనమాట. ఇక అయిపోయినట్టే, ముక్కలు ముక్కలుగాను సాగు కొట్టి ఆడ పడేస్తారు. ఇలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఎలాంటి అయినా సరే, ఇవి కాదు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవటానికి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలవా? చెప్పాలి. నేను పరిచయం చేశాను ఇప్పుడు కొన్ని, దేవుడు అనుమతిస్తే ఇంకా చాలా ఉన్నాయి. ఏ పరిస్థితి అయినా నీ జీవితంలో ఎదురుపడ్డప్పుడు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలవా? అసలు జీవితం లేదు, అంతా అయిపోయింది, పైకి మాత్రం మనిషి నవ్వు పులుముకుంటున్నా ఎవరన్నా వస్తే, మిగతా టైంలో లోపల ఉన్నదే ముఖం మీద కనపడుతుంది. ఆ స్థితిలో కూడా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలవా? నేను చెప్పనా, 100కి 99.99.99 అని ఇలా డెసిబెల్స్ కింద కొట్టేస్తే, డీకోడ్ చేసుకుంటా పోతే 1% ఎక్కడో ఉంటారు. 100కో 1,00,000 అంటారు కదా, ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఈ స్థితిని బట్టి కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా అని. నేను చెప్పనా, ఇలాంటి పరిస్థితులు ప్రభు పరిచయం చేసినటువంటి ఈ అనుభవాలు ఇంకనూ ఏమైనా ఉన్నా కానీ, ఆ పరిస్థితుల్లో నువ్వు అడగాల్సిన మొట్టమొదటి మాట ఏంటంటే, ఇలాంటి పరిస్థితులు ఎందరున్నారో వారిని మొదటిగా ఆదుకొని ఆ సమస్యలను పరిష్కరించు ప్రభువా, స్వస్థపరచు, సమస్య నుంచి విడిపించు, ఆ కుటుంబాలను కట్టు, దాంపత్య జీవితాలను కట్టు, ఆ భార్యలను ఆ భర్తలను బాగు చేయి, ఆ పిల్లలను బాగు చేయి, వారి భవిష్యత్తులు కట్టు ప్రభువా. నీకు ఇష్టమైతే నన్ను, నా కుటుంబాన్ని, నా భార్య లేదా భర్త, పిల్లలు కలిగిన సమస్తం ఉన్న ఇరుకు ఇబ్బంది బాగా ఎరిగి ఉన్నావు కదా, వాటి విషయంలో కూడా నీవే నీ కృప ద్వారా నాకు సహాయం చేయి అని అడగటమే కాదు, ఇంకొక మాట కూడా అడగాలి. ఈ పరిస్థితుల్లో నేను నేర్చుకునే పాఠం ఏందో నాకు నేర్పు. ఈ పరిస్థితుల్లో ఒకవేళ రానున్న దినాలు ఇలాంటి అనుభవాల్లో ఉన్నవాళ్ళు నా ఎదుటికి వస్తే, వాళ్ళని ఎలా నీతో అంటుకట్టడానికి అవసరమైనటువంటి మాటలు నాకు ఇవ్వు, నాకు నేర్పు. లేదా ఈ పరిస్థితులు తాళుకొని నిలబడతానికి కావలసిన సామర్థ్యం, ఆ శక్తి, బలం, అభిషేకం, ఆ కృప నాకు ఇవ్వు. లేదు ఈ పరిస్థితులు తాళుకొని అంటే తట్టుకొని నిలబడుతున్న ఈ చిత్తమ్మా, నా వల్ల అయితే కాదు. మానవ బుద్ధిని బట్టి, శరీర సంబంధమైన మనసును బట్టి, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నేను చూస్తే, ఆలోచిస్తే హై బీపీ అనుకోవచ్చు, అసలు లేదంటే యాడికి అనుకోవచ్చు, లేదంటే అట్నే ఆలోచించి షుగర్ తెచ్చుకోవచ్చు, కాదుకూడదంటే హాస్పిటల్లో బిల్లు కూడా తెచ్చుకోవచ్చు. ఎక్కువగా అడ్మిట్ అయితే నువ్వేమైనా ప్రయత్నం చేస్తే బాగు చేయగలవుగా? ఏం బాగు చేయలేవు నువ్వు. అదే దేవునికి అప్పచెప్పిన తర్వాత ఆయన ఒక ఆలోచన ఇస్తాడు. ఆలోచన చొప్పున నువ్వు అడుగులు వేయగలిగితే ఖచ్చితంగా యేసు నామములో అది ఏదైనా సెట్ అయిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. నేను అదే ప్రార్థన, నేను చేసే ప్రార్థన ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నా. నా వల్ల అయితే ఏం కాదు, నా తెలివితేటలు ఏంటంటే, ఇప్పుడు బాప్తిసం పొంది తెల్లారి చచ్చిపోదు అన్నది నా తెలివితేటలు. వాస్తవం ఇది. నేను కూడా పోతానని ఆయన గ్యారంటీ ఉంది కాబట్టి ఆ రోజే షోల్డర్ పట్టుకోండు, రారా నా సేవకని. నేను బాప్తిసం పొందిన రోజే నా సేవ పిలుపు కూడా. ఎం సత్యం పాష గారు అని బైబుల్ మిషన్ సభలో సేవకుడు ఆయన. బైబుల్ మిషన్లో ఆ పరిచయలో సేవకుడు ఆయన పిలిచాడు. జాషువా, డానియల్ అనగానే తిరిగా, నీ ముఖం చదువుతుంది, సేవ చేస్తావు, రా మా ఊరు పోయి వారం ఉందిగానే. మా సంఘాల్లో వాక్యం చదువు. నాకేం తెలియదు ఆ రోజు, అసలు తెలియదు అంటవేంది, ఇదే మాట చెప్పు, తెలియదు అంటావేంది, నువ్వు చెబుతారు, రా పోదాం.
మొట్టమొదటి బాప్తిసం పొందిన రోజు నా సేవా పిలుపు. ఇక నేను మనసులో అనుకున్నా, ఎవరు పనికి రాకపోయినా నా దేవునికైనా పనికి వస్తాను కదా అని చెప్పని ఒక తీర్మానంతో, అయ్యా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నేర్చుకొని వస్తానంటే, నీకు అవసరం లేదు, నువ్వు అన్నీ తెలుసు నీకు, నువ్వు వచ్చేయండి ఆయన. లేదా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాలి, ఆ తర్వాత ఖచ్చితంగా సేవకు వస్తాను ఆయన ఎదుట మాట ఇచ్చాను దేవునికి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రభు కృపను బట్టి నడిపించుకుంటూ వస్తానే ఉన్నాడు. ప్రభు నాకు నేర్పిన ఈ 11 సంవత్సరాల ఆయనతో నడిచిన విధానంలో, ఆయన కృపను బట్టి నాకు నేర్పిన విలువైన ప్రార్థన ఇదే. ఈ పరిస్థితిలో నాకు చేత కాదు కానీ నా చేయి పట్టుకుని నువ్వే నడిపించు, నేను దాటిపోవాలా, నాకు చేత కాదు, నా తల్లిగా తండ్రిగా నీవే ఎత్తుకొని దాటించి నడవలసిన చోట మళ్ళీ నన్ను నడిపించి నా చేయి పట్టుకుని నువ్వే తీసుకెళ్ళి ఆడకు తీసుకెళ్తాడు దేశం, నాకు ఏమి చేత కాదని మొండికి ఆయనకి అప్పచెప్పుకొని అడుగులు వేయటాన్ని బట్టే ప్రభు కృపలో ఈరోజు ఇలాగా నిలబడటానికి అన్ని విధాలు ఆయనతో కృప తోడ్పాటును బట్టే నడుస్తూ ఉంది బండి. సేవ అయినా, భక్తి అయినా, ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి అయినా, అన్ని విషయాల్లో ప్రార్థన జీవితమైనా సరే ఆయన నడిపిస్తున్నాడు కాబట్టే నడుస్తూ ఉన్నాం. ఆయన నడిపించిన ఆ క్రమంలోనే పాటలు కూడా ఇచ్చాడు. ఈ మధ్య 4 పాటలేమో సునో ఏ ద్వారా నేనే కూర్చొని చేసుకుంటున్నా. అది ఎలానో యూట్యూబ్లో కొంత తెలుసుకున్నాను. అసలు ఎలా ఉంటుందో ట్రైల్ వేద్దామని చెప్పని ట్రైల్ వేస్తే, ఇక నేను సేవలోకి వచ్చిన తర్వాత ఒక దైవజనుడు అభిషేకం పొందిన రోజన్నా మరి మీరు రావాలి ప్రార్థన కూటం అంటే, సరే గిఫ్ట్ తీసుకుపోవడం చేతులు ఏమి లేవు, ఏం చేయాలి ప్రభు అంటే, ఓ పాట రాయండు. పాట రాశా, కృప మీదే పాట రాశా. ఆ రోజు వాళ్ళ ముందు పాడాను. వాళ్ళు పెద్దగా సంతోషించలే, నాకైతే నీరసం వచ్చింది. ఇదేంది ప్రభు, పాట విలువైన పాట మాటలతో ఉన్నదై తీసుకు పాడితే ఎట్టున్నారు అనుకున్నా. సరే నా ప్రభు చిత్తంలో ఆయన అనుకున్న సమయంలో వస్తుంది అనుకుంటే, మొన్న ట్రయల్ చేస్తే ఆ పాటే సక్సెస్ అయింది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. రెండవది, ఊహలకు అందని ఈ స్థితిలో షాలేం రాజు గారు ఊహించలేదయ్యా ఈ జీవితం అనే పాట రాసుకున్నాడుగా, నేను కూడా రాయాలి అలాంటి పాట, నాకు అనుమతి ప్రభు అని పరిచారకుడుగా ఉన్నప్పుడు రాసుకున్న పాట. దానికి ఇంచుమించుగా ఒక 7 సంవత్సరాల వయసు ఉంటుంది ఆ పాటకి. అంటే 7 సంవత్సరాల క్రితం రాశానని. ఆ తర్వాత ఏమొచ్చింది ఆ పాటలు ఏంటంటే మా కళ్ళముడు కన్నీరు వచ్చిందని చెప్పంటారా ఏంది? మరి నేను బాగా నలిగిన దాన్ని బట్టి ఆ పాటలు వచ్చాయి. తర్వాత పాట ఏం పాట? కలవరించే నా హృదయం. అది ఇంచుమించుగా ఒక 9 సంవత్సరాల క్రితం మంగళగిరిలో బస్టాండ్ ఎదురుగా ఒక టీ స్టాల్లో టీ తాగుతుంటే వచ్చిన తలంపు. అప్పటికప్పుడే ఆ పాట రాసేసాను. అప్పటికప్పుడే మా నాయనమ్మ హాస్పిటల్లో ఒక ఆర్ఎంపీ దగ్గర, పిఎంపీ దగ్గర ట్రీట్మెంట్ పొందుతూ ఉంది. నేను అటు ఇటు తిరుగుతా ఆ పాట రాసే టీ తాగుతా. 9 సంవత్సరాల క్రితం పాట అది. అప్పుడు నేను పరిచారకుడిని. ఇప్పుడు మొన్న వచ్చింది, దయతో చూడవా నీ చరణ దాసి దేనస్థితి అని. అది దానికి ఇంచుమించుగా ఒక 7 సంవత్సరాల వయసు ఉంటుంది. అది స్కేల్ డౌన్లో ఉంది ఆ పాట. స్కేల్ అప్పులోనేమో తెలుసుకో సోదరని ఇక్కడే ఉంది ఈ మందిరం. వాళ్ళు ఒకరోజు సువార్త కోటాలు పెడతా సువార్త సభలో పాట పాడటానికి అవకాశం ఇచ్చారు. ఆ పాటే పాడింది నేను. తెలుసుకో సోదరా, తెలుసుకో సోదరా అని చెప్పిన రాగంతో. డౌన్ చేస్తేనేమో దయతో చూడవా, అదే రాగం అప్పు డౌన్లో 2 పాటలు ఇచ్చాడు దేవుడు. అయితే ఒక పాట వచ్చింది. ఈరోజు ఒక పాట రాశాను మందిరంలోనే కూర్చొని. ఎందుకో తెలియని దుఃఖం వస్తే అప్పుడే ప్రభు చెప్తా ఉన్నాడు, కన్నీరే మిగిలాయి నా జీవితంలో అన్న మాటతో పాట రాయాను.
ఇక ఇంటికి వచ్చి ఉపవాసం ఉండి ఆ పాట రాశా. ఆ పాట ఆ సునో ఏలోనే దేవుడు చెప్తా ఉంటే రాస్తా ఉన్నాను. రాసి రికార్డింగ్ చేశా. కానీ కరెక్ట్గా ఆ మాటలు పొందుపరిచే విధానంలో తేడా ఉండి అది కరెక్ట్గా రాల. కన్నీరే మిగిలేను నా జీవితంలో. ఇక అదే పల్లవి. దాన్ని ఎలా తీసుకొస్తాడు ప్రభు తన చిత్తం. ఇలా ఎన్నో బాప్తీసం పొందిన మొట్టమొదటి రోజే లోబడనొల్లని జనుల వైపు దినమెల్ల నా చేతులు చాపుచున్నాననే మాట ఉంటుంది తండ్రి సన్నిధి పరిచయం. ప్రారంభంలో 2015లో నేను చూసిన లేఖనం అది. యెషయా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. ఆ రోజు అక్కడే కూర్చొని ఆ పాట రాశా. ఫస్ట్ రాసిన పాట అదే. అది ఇంతవరకు రాల బయటికి. అంటే 11 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు రాస్తూనే ఉన్నాను పాటలు. ఇది నా గొప్పతనం కాదు, కానీ దేవుని కృప, ఆయన ఇచ్చిన మాట. అందుని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రభు అంటున్నాడు తన లేఖనపు కాంచుల నుంచి మనందరితో, మీరు అందరూ ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అది క్రీస్తు యేసునందు దేవుని చిత్తం మీ విషయమై క్రీస్తు యేసునందు అది దేవుని చిత్తం. బాగా గమనించుదాం. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు. ఏ పరిస్థితుల్లో చెల్లించాలి? ఇప్పుడు ప్రారంభంలో మేలు జరిగితే కృతజ్ఞతాస్తుతులు ఇలా చెల్లిస్తారని చెప్పుకున్నాం. అలాగనే ఇరుకు, ఇబ్బంది, నింద, అవమానాలు, వేదనలు, అది ఇక్కట్లు ఏ పరిస్థితి అయినా ఈ పరిస్థితుల్లో కూడా కృతజ్ఞతాస్తుతులు చెప్పగలే మనసు నీకు ఉందా లేదా అని దేవుడు అడుగుతున్నాడు. నేనైతే చెప్పగలను. ఈ స్థితిలో నేను నేర్చుకునే పాఠం ఏంటి ప్రభువా? ఈ స్థితిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఆమేన్, హల్లెలూయా. ఇది నేను ఖచ్చితంగా కన్నీరు విడిచే సమయంలో చెప్తాను. నా మీద నాకు ఒత్తిడి వచ్చినప్పుడు చెప్తాను. నింద, అవమానాలు, లోతైన గాయాలైనప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెప్తాను. నేను దేవుడు చేసిన మేలును బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెప్తాను. ప్రమాదం నుంచి తప్పించాడు దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్తాను. ఒకవేళ ఎదురు ప్రమాదం వచ్చిందా, అది ఆపాడు, అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఒకవేళ లేమిడిలో ఉన్నానా, అయినా కృతజ్ఞతాస్తుతులు. ఈ 2026 సంవత్సరంలో నేను అడుగుపెట్టింది ఎంత ధనంతో తెలుసా? 2 రూపాయలు. ఎంత? 2 రూపాయలే నా జేబులో ఉంది. ఇంకా లేవు డబ్బులు. 2 రూపాయలు తప్ప ఇంకేమీ లేవు నా జేబులో డబ్బులు. ఈ 2026లో వచ్చిన మొట్టమొదట కానుక 103, 102 ఉంటాయి. ఆమెకు వయసు పెద్ద ఆవిడ, అడుక్కుంటూ ఉంటుంది. ఆమెకి తింద అయిపోయింది, ఇంకా ఎవరో ఉప్మా దోశ ఇచ్చారు. అయ్యా నువ్వు దేశపోయి తిన్నాడు. లేదు లేమంటే కొత్త సంవత్సరం మొదటి రోజు. ఆమెను బాధ పెడతాం కరెక్ట్ కాదని తీసుకొచ్చా. మొట్టమొదటి కానుక అదే. ఏంది ఈరోజు కూడా బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చింది. నాకు వద్దు, నువ్వు తినాలి. ఇడ్లీ పోయింది. నిన్న ఇడ్లీ తినయా అని ఇవ్వబోయింది. నేను ఉపవాసం, నేను తిననగా తిన్న కూర్చొని. ఏదన్నా కానీ ఉంటే మాత్రం నువ్వు తీసుకో, నువ్వు తిన అంటా ఉంటుంది. టీ తాగుతావు, డబ్బులు ఇస్తా ఉంటుంది. నేనేం చేయాలి? ఆమెని అమ్మా చిన్నవా అని అడిగా, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమడిగా? అమ్మా చిన్నవా, ఏందట్ట నలతగా ఉన్నావు, కొంచెం ఏంది డల్గా ఉన్నావు, ఇట్లా అడుగుతా ఆమె దగ్గరకు పోయి. అదే ఆమె సంతోషం. ఆ వయసులో ఇంకేం కావాలి? అదే ఆమె సంతోషం. కాబట్టి పోయి ఒక మాట అడుగుతుంది. ఆమె పండగ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మన జీవితాల్లో మేళ్ళు పొందినప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెప్పుట అది సామాన్యమైన పని. ఏ పని? సామాన్యమైన పని. అందరూ సర్వసాధారణంగా చేసేటువంటి పని. అయితే దీనికి భిన్నమైన పని ఏముందంటే, నువ్వు శ్రమలలో ఉన్నప్పుడైనా, అనారోగ్యంతో బాధించబడుచున్నప్పుడైనా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడైనా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడైనా, కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడైనా, అసలు నీ జీవితానికి నీకే
నీ జీవితానికి నీకును సరైన ఆధారం లేదు, అడ్రస్ కూడా లేదు. అంతా అయిపోయింది అనుకున్నప్పుడైనా సరే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయనను స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎలా సాధ్యమంటే నీవు దేవుని యొక్క ఆత్మచేత నింపబడి, లేఖనము నీ హృదయంలో పదిలపరచబడి, వాక్యానుసారంగా నువ్వు అడుగులు వేస్తున్నట్లయితే ఈ అనుభవం ఎట్లోకి నువ్వు వచ్చి సంతోషిస్తూనే ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఏ అనుభవం ఎట్టు? శ్రమలైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ప్రాణాపాయ పరిస్థితి అయినా సరే దేవుని పాదాలు వదిలిపెట్టకుండా మానక దేవుని స్తుతిస్తూనే ఉంటావు, స్తోత్రాలు చెల్లిస్తూనే ఉంటావు, ఆయన్ని ఆరాధిస్తూనే ఉంటావు. ఏది ఏమైనా సరే నేనైతే ఏది సాల్వ్ చేయలేను, ఏ సమస్యకు పరిష్కారం చూపలేను, చెయ్యలేను కూడా, నా ప్రభు పాదాలు పెట్టుకుంటే, నా ప్రభు పాదాలు నమ్మితే ఖచ్చితంగా నా ప్రభు చేసే పరిష్కారం శాశ్వతమైనది. ఆమేన్, హల్లెలూయా. శాశ్వతమైనది. బాగా గమనించండి, ఆత్మీయుడు అంటే మనవాడని. ఆధ్యాత్మిక జీవితం అంటే నువ్వు రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత నడుస్తున్నటువంటి జీవితం. సేవలో అయినా సరే, భక్తిలో అయినా సరే, నువ్వు దేవునితో అడుగులు వేస్తున్న విధానంలో అయినా సరే కొన్ని ఎదురు వస్తూనే ఉంటాయి. లేఖనం అంటుంది, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటి నుంచి తప్పించువాడు యెహోవాయే. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఈ 2026 సంవత్సరంలో నేను విన్న వార్త, మనం నేర్చుకోవాల్సిన విషయం కూడా, మనం నేర్చుకోవాల్సిన విషయము నేను విన్న వార్త ఒకటే. ఏంటయ్యదంటే, దైవజనుడు ఓఫీరాయ్ గారు 2026 సంవత్సరంలో అడుగు పెట్టగానే ప్రసంగం చేస్తూ ఉన్నాడు. అంతకుముందు కూడా ప్రసంగం అదే చేస్తున్నప్పుడు దైవజనుడు ఒక వాక్ రిలీజ్ చేస్తూ ఉన్నాడు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడని, దేవుడు నీతో కదులుతున్నాడని, నిన్ను ప్రత్యేకంగా ఆయన పిలుచుకున్నాడని ఇతరులకు తెలియాలంటే వారు వ్యతిరేకంగా నీ ఎదుటికి వస్తేనే అర్థమవుతుంది వాళ్ళకి. ఆమేన్, హల్లెలూయా. ఏమవుతుంది? వాళ్ళ అవతల ఎవడైతే శత్రువుగా నిన్ను భావించాడో వాళ్ళు మూర్ఖంతో వస్తూ ఉంటారు చూడు, వాళ్ళకు జరగాల్సింది దేవుడికి జరిగిస్తూ వస్తున్నప్పుడు నీ పక్షంగా దేవుడు కదులుతున్నాడన్న సంగతి, దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి, దేవుడు ప్రత్యేకంగా నిన్ను కోరుకున్నాడన్న సంగతి అవతల వ్యక్తులకు జరుగుపడుతున్నప్పుడు అర్థమైంది. ఆమేన్, హల్లెలూయా. మరి అది శ్రమ రావాలా నీ మీదకి, ఆ ఇరుకు నీ మీదకి రావాలా, అనారోగ్య కారణమైన, ఆర్థిక ఇబ్బంది అయినా, ఒకడెవడైనా రంకెలేస్తాయే తెలుసుకుందా అది ఇది అంటున్నా సరే, రహస్యంగా ఏదైనా నీచమైన ఆ మాంత్రిక కార్యాలు చేస్తున్నా నువ్వు మోకాళ్ళేసి దేవుని కదిలిస్తూ ఉంటే ఏం చేయాలా? నువ్వు మోకాళ్ళేసి దేవుని కదిలిస్తూ ఉంటే ఏమనాలి? ప్రభువా నీకెందుకు పక్కన కూర్చో, వాళ్ళ సంగతి ఆమె చుమ్మి నేను తేల్చుకుంటా అని చెప్పనాలా? కాదు, నాకేమీ చేత కాదు, నేను బలహీనురాల్ని, నేను బలహీనుడిని ప్రభువా. అదిగో రంకలేస్తున్న శత్రువులు బలం గల వాళ్ళు, అదిగో వాళ్ళు ఇంత ఇలాంటి బిరుదు కలిగిన వాళ్ళు, ఇలాంటి మూర్ఖ స్వభావం కలిగిన వాళ్ళు, వాళ్ళు ఇలా కదులుతారయ్యా, ఇలాంటి పనులు చేస్తారయ్యా. కాబట్టి నువ్వు గదులు ప్రభువా. ఎవరు కదలాలి? నువ్వు గదులు ప్రభువా. నువ్వు కదిలితే ఏమైనా చేయగలవు. ఆమేన్, హల్లెలూయా. ఏమైనా చేయగలవు. మోషే దేవుని చేత ఆ మండుచున్న పొద దగ్గర తర్ఫీదు పొందాడు. ఎక్కడ? గొర్రెలు కాసుకుంటూ ఆ దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన ఆ ప్రాంతంలో గొర్రెలు కాసుకుంటూ నడుస్తూ ఉంటే దేవుడే దిగి వచ్చాడు మోషే కోసం. మండుచున్న పొదలో కనపడుతుంది. విచిత్రంగా ఉంది. అంటే మోషేకి ఇది ఎలా ఏంటి అన్నది కొంచెం పరీక్షించే స్వభావం ఉంది. ఏ స్వభావం ఉంది? పరిశీలనగా చూసే స్వభావం ఉంది. కాబట్టి ఏంది ఇది?
వాస్తవానికి మంట అయితే తగలబడాలి, ఆ చెట్టు తగలబడచల, మంట అయితే కనపడుతుంది. కాబట్టి నిదానించి చూస్తానికి ఆ పొద దగ్గరకు వస్తా ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే ఇది పరిశుద్ధమైన స్థలం కాబట్టి చెప్పులు ఇడిసి రా అన్నాడు. ఈరోజు దేవుని మందిరాల్లో షూస్, చెప్పులు, వాటికి విలువ ఎక్కువ ఉంది మందిరం కంటే. వాటిని జాగ్రత్త చేయడానికి వాళ్ళు పరిచారకులు పెట్టుకోవాలి. అవి పక్కన పెట్టి ఎవడు తగ్గించుకుంటాడు? తగ్గించుకుంటే ఇజ్జత్ పోద్ది, మరి పరువు తక్కువైన పని అవుతుంది. కాబట్టి దొంగతనంగా తీసుకొని పోయిన ఇష్టపడతాం, లేదంటే తీసుకొచ్చి ఈ మందిరంలో దాచిపెట్టుకుంటాం ఆ చెప్పులు. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో చాలా మందిరాలు ఉన్నాయి. పరిచారకుడిగా ఉన్నవాడే కలెక్టర్ అయ్యాడు, మీకు తెలుసా? ఏమయ్యాడు? కలెక్టర్ అయ్యాడు. ఓ రాష్ట్రంలో వైశాస్ కుటుంబం అప్పులయ్యి భర్త చనిపోయాడు, ఆస్తులంతా లాగేసుకున్నారు, నాన్న వాళ్ళు పట్టించుకోవట్లా. రోడ్డు మీద పడ్డది కుటుంబం. ఆకలితో ఏదైనా పని దొరికితే ఇళ్లలో అంట్లు తోముదామని చెప్పని ఎత్తుక్కుంటుంటే ఆ మందిరంలో పోయి ప్రార్థన చేసుకుంటాం, దేవా యేసయ్య నువ్వన్నా మా బ్రతుకులు మార్చని. దైవజనుడితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆమెతో మాట్లాడి ఆహారం పెట్టని మాట్లాడాడు, సువార్త అందించాడు. సరేనమ్మని వెళ్తుంటే మళ్ళీ దేవుడు గద్దించి ఆమెను పిలిచి అన్నం పెట్టు అన్నాడు. అదేంది ప్రభు అంటే, తిన్నట్టుందంటే పిలువు, ఆకలితో ఉంది, పిలువు అనగానే పిలిచి అన్నం పెట్టి ఆ రోజు నుంచి ప్రభు కృపలో ఆమె ఆ మందిరంలోని సభ్యురాలి. అక్కడ వాళ్ళ పంచన చేరుట అంటే ఆ ఇంట్లో ఉండి అక్కడే తింటా, పిల్లగాడు చదువుకుంటానికి ఆమె కూడా ఇంకొంచెం వేరే పనులు ఎత్తుక్కొని కుటుంబం సెట్ అయింది. ఆ పిల్లగాడు చేసే పరిచర్య ఏంటో తెలుసా? చెప్పులు పరిచర్య. ఆ చెప్పులు తీసుకొచ్చి వరుసగా భద్రంగా పెడతా ఉంటాడు. ప్రభు ఏమన్నాడు? నిన్ను నువ్వు తగ్గించుకుంటే హెచ్చింపబడతావు అన్నాడు. నిన్ను నువ్వు హెచ్చించుకుంటే నువ్వు తగ్గించబడతావు అని కూడా అంటున్నాడు ప్రభు. ఆ చెప్పులు పరిచర్యలో ఉంటా అలానే కలెక్టర్ అయ్యాడు. సంఘానికి అంతటికి చెప్పుకోవాలి, నా దగ్గర పెరిగిన వాడు కలెక్టర్ అయ్యాడు, మా సంఘంలో వాడు కలెక్టర్ అయ్యాడు అని చెప్పి పోస్టింగ్స్ వచ్చాయి. కృతజ్ఞతలు తెలపడానికి వచ్చాడు. రేపొద్దున బలిపీఠం పక్కన కూర్చేస్తాను, కలెక్టర్ హోదాలో నువ్వు ఆడ కూర్చోవాలి అబ్బాయి అంటే, సరే పాస్ గారు అన్నాడు. 10:30 ఆరాధన టైం. వచ్చడే ఎత్తుక్కుంటాడు పాస్ గారు. వాకిలి దాకా వచ్చాను, లోపలికి పోతాను, వాకిలి దాకా వచ్చాను, లోపలికి పోతాను. డౌట్ వచ్చి ఇది ఎక్కడున్నాడు ఏందని చెప్పని ఆ చెప్పులు పరిచయ కాడ ఏమైనా ఉన్నాడు ఆయన అని చెప్పని చూస్తే కలెక్టర్ అయిన కూడా చెప్పులు తీసుకొచ్చి ఆడ పెట్టు వరుసగా బెరుస్తూ ఉన్నాడు. దైవజనుడు కళ్ళ నిండా నీళ్లు తీసుకొని ఇంత తగ్గించుకొని ఇంత విధేయత కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను కలెక్టర్ చేశాడు అని చెప్పాను. ఆమెన్, హల్లెలూయా. నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఏమొస్తుంది? ఎంత ఉన్నతమైన స్థితిలో నా ప్రభు పెట్టగలడు. ఆమెన్, హల్లెలూయా. ఈ తగ్గించుకోవటం అనే వ్యవహారం లేక చెప్పులు వేసుకొని మందిరాల్లోకి వస్తా, చెప్పులు వేసుకొని ప్రార్థనలు, చెప్పులు ఎడవలేనంత సమయం నీకు లేనప్పుడు నీ ప్రార్థన కూడా అవసరం లేదు. నేనైతే అదే చెబుతా, మొగానే చెబుతా. ప్రయత్నం నేను చేయడానికి రెడీ అవుతున్నాయి కదా. నాకు తెలిసిన ఇప్పుడు నన్ను అభిషేకించిన దైవజనుడే వేరొక పెద్ద ఆయన ప్రార్థన చేయమన్నంట. ప్రార్థన చేయమంటే ఇద్దరు పెద్ద దైవజనుల మధ్యలో జరుగుతున్న సంభాషణ ఈయన మధ్యలో ఉన్నాడు. ప్రార్థన చేయమంటే ఆయన చెప్పులు ఎడవకుండా చెప్పులు పక్కన పెట్టి కాళ్ళు నేల మీద మోపి ప్రార్థన చేయట్లా, చెప్పులు ఇడిచి చెప్పుల మీద కాళ్ళు పెట్టి ప్రార్థన చేస్తాడు. ఈ ఎదురున్న పెద్ద దైవజనుడు అన్నాడు, ఎక్కడికన్నా పోవాలా అన్నంట. అంటే లేదు చెప్పులు ఎడవకుండా చెప్పుల మీద నిలబడి ప్రార్థన చేస్తున్నావు కదా, ఏమన్నా అర్జెంటు పని ఉంటే వెళ్ళిపో, అవసరం లేదు నీ ప్రార్థన అన్నాడు. అవసరం లేదు నీ ప్రార్థన, వదిలే. చెప్పులు పూర్తిగా విడిచి నిలబడి ప్రార్థన చేస్తే చెయ్యి, లేదంటే అవసరం లేదు వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పులు ఉండి ప్రార్థన చేయాలంటే నాకు వణుకు వస్తుంది. ఆ మాటలు గుర్తున్నాయి నాకు, గడగడగడ వణుకు వస్తుంది. నేను దేవుని వ్యతిరేకంగా ప్రార్థన, అందుకే ఎవరైనా తీసపోయి చెప్పులు పోతే పోయినాయి, కానీ ప్రభు యొక్క ఆజ్ఞ ఆయన గౌరవించాల. యెహోషువతో చెప్తున్నాడు, మోషేతో చెప్తున్నాడు, ఇది పరిశుద్ధమైన స్థలం కాబట్టి మీ చెప్పులు విడిచివేయండి. చెప్పులు విడిచేయి.
ఒక వ్యక్తికి ప్రార్థన చేసేటప్పుడు మూడో వ్యక్తిగా దేవుడు ఉన్నాడు మీ మధ్యలో. కాబట్టి నువ్వు చెప్పులు వేసుకొని ఇడిచినట్టుగా వాటి మీద కాళ్ళు పెట్టి షూస్ మీద ఏం పోతే పోని 400 500 పోతే పోని. మొన్న నేను ఇక్కడే మందిరం కాడికి వెళ్ళినప్పుడు చెప్పులు బయట ఇడిచా, ఎవరు ఎత్తకపోయారు, మొత్తానికి వాళ్ళ చెప్పులు అనుకుని నా చెప్పులు వేసుకొని పోయారు. ఉట్టి కాళ్ళతోనే తిరుగుతూ ఉన్నా. వేరే ఒకళ్ళు చూసి దైవజనులు మీరు అట్లా ఉండకూడదని చెప్పని వేరే వాళ్ళు ఇప్పించారు ఆ చెప్పులు. వద్దయ్యా అంటే బచ్చలాడితే ఆహా కాదు రా అని చెప్పని బలవంతంగా తీసుకుపోయి చెప్పులు ఇప్పించారు. నువ్వు చెప్పులు విడిచి ప్రార్థన చేయనంత తొందరపాటు ఉంటే అవసరం లేదు, వెళ్ళిపోవటమే. నేను రాజీ పడను, నేనైతే విడిచేస్తాను. ఆ చెప్పులు తీస ఒట్టి కాళ్ళతో ఇంటికి వస్తా. నాకు అసలు మొకమాట, అది కూడా ఒక రకమైన అనుభవం. ఎందుకంటే ఇన్నాళ్ళు చెప్పుల మీద నడిచి చెప్పులు లేకుండా నడిచేవాడి యొక్క బాధ ఏంటో తెలియదు కదా. ఆ 4 రోజులైనా ఆ బాధను నేను గుర్తు చేసుకుంటానుగా. నేను కూడా ఒకప్పుడు చెప్పు లేకుండా 1 రోజులు తిరిగిన సందర్భాలు ఉన్నాయి, మంచి ఎండలో. అయ్యన్న గుర్తు వస్తాయిగా. ఒకప్పుడు ప్రారంభ స్థితి బాగా గమనించండి. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి అంతా హైటెక్ అంతా ఎవరు హైటెక్. ఏమి కష్టపడకూడదు, అంతా పక్కనోడు కష్టపడితే మేము కూర్చొని తినాలి చక్కగా. భక్తిలో అయినా అంతే ఉంది, ఇంట్లో కూర్చొని తినే విధానం అంతే ఉంది, పరిస్థితులు అంతే ఉన్నాయి ఈరోజు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. మోషేతో దేవుడు మాట్లాడాడు, తర్ఫీదు ఇచ్చాడు, ఐగుప్తుకు పంపించాడు. ఎన్ని అద్భుతాలు జరిగాయి? 10 అద్భుతాలు జరిగాయి. 10లో ఒక అద్భుతం ఏంటి? మోషే కర్ర కింద పడేయగానే సర్పం అయింది. అక్కడ ఐగుప్తులో ఉన్న శకును గ్రాండ్లు, నక్షత్రాలు, శకునాలు చూసి ఆ మాంత్రికులు అందరూ కూడా వాళ్ళ కర్రలు కూడా కింద పడేస్తే సర్పాలు అయ్యాయి, అంటే పాములు అయ్యాయి. అయితే ఆ ఐగుప్తులో ఆ మాంత్రికుల యొక్క కర్రలన్నీ పాములైతే, ఆ సర్పాలైతే మోషే కర్ర కూడా సర్పమైంది. అయితే ఈ మోషే కర్ర ఆ ఐగుప్తు మాంత్రికుల యొక్క కర్రలన్నిటినీ మింగేసింది. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే వాటన్నిటిని మింగేసిందో ఇక అప్పుడు మాంత్రికులు అంటున్నారు, అక్కడ ఉన్నటువంటి శకునగాండ్లు అంటున్నారు, ఇది దేవుని శక్తి తప్ప మానవ శక్తి కాదు అన్నారు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడన్నా, దేవుడు నీ పక్షంగా కదులుతున్నాడన్న సంగతి నీ శత్రువుకైనా, నువ్వు అనుకో ఆ వ్యక్తిని శత్రువని, నిన్ను భావిస్తారు వాడు శత్రువు. కానీ లేదు, నీ కుటుంబానికి ఏదైనా కీడు తలపెట్టున్నా, నీ కుటుంబ సభ్యులకి ఏదైనా కీడు తలపెట్టున్నా, నువ్వు నిమ్మళంగా కొండలో గనక నీళ్లు కదిలాడకుండా ఉన్నట్టుగా ఉండి దేవుని పాద సన్నిధిలో మోకాళ్ళు వేసి దేవునికి అప్పచెప్పాల. ప్రభువా నువ్వు చూసుకో, నువ్వు గదులు ప్రభు అని చెప్పాను ఆయనకి చెబితే, ఆయన గదులుతూ ఉంటే ఒక్కోడు కోసాలు గదిలిన మంచం చూశారు ఎప్పుడన్నా? అది ఎట్టన్నా ఎక్కని కిర్ర అంటా ఉంటుంది. ఆ టైపులో గదులుతాయి. ఎముకలు కోసాలైనా ఏంది, కుటుంబంలో ఉన్న పరిస్థితులు మొత్తం కదిలికి వచ్చి లూజ్ అయ్యి ఏంది పోక పెట్టుకోక ఈ దైవజనుడితో పెట్టుకున్నాం, మా కుటుంబాలు ఎంత గందరగోళం అయితే ఏమో అనుకున్నాం. కానీ అయ్యో ఈ దేవుని పిల్లలతో పెట్టుకున్నాం, అమ్మో అయ్యో ఎంత గోళగా ఉంటుందంటే, ఎంత గందరగోళంగా ఉంటుందంటే, లోపల ప్రసవ వేదన పడే ఒక స్త్రీ నరకాన్నట్ట టచ్ చేసి యువతలకు వస్తుంది. అంత వేదన అనుభవిస్తే కానీ ఆమె ఒక బిడ్డకు జన్మనివ్వలేదు. ఇప్పుడు డాక్టర్లంతా దొంగ డాక్టర్లు అయ్యారు. కొయ్యటం, ఎన్టీఆర్ భరోసా ఈ ఉన్నాయి ఆరోగ్యశ్రీలో, వాటిలోంచి బిల్లు తెచ్చుకోవటం, పిల్లల జీవితాలు పాడు చేయటం. ఒకవేళ ఇప్పుడున్న జనరేషన్లో సుఖమైన కాన్పు వాళ్ళు సహకరించడానికి శరీరాలు కూడా సహకరించట్లేదు. ఎందుకంటే డైట్ అని ఫాలో అవుతారు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత భర్త మీద బ్లడ్ తేవేందని ఫైట్ చేస్తారు. ఇదే మాట ఒక ఆడపిల్లకి చెప్పాను నేను, నాకు తెలిసిన వాళ్ళు. అమ్మా ఇప్పుడు తినకుండా నీలుగుతూ ఉంటావు, రేపు పొద్దున బ్లడ్ తేరా భర్త అని చెప్పని బాగుతూ ఉంటావు అంటే,
ఒకరోజు రెండో కాన్పుకి నేనే ఇచ్చొచ్చా బ్లడ్. అన్నా వస్తే మీరు బ్లడ్ ఇస్తే వేరొక బాటిల్ నాకు కావాల్సింది ఇస్తారంటే పొయ్యి ఇచ్చి ఆపరేషన్కి ఏం చేస్తాం మరి, చెప్పాక సలహా, మరి నేనే ఇవ్వాల్సి వచ్చింది. నాకు ఎక్కువ డెలివరీ కేసులు వస్తూ ఉంటాయి, వాళ్ళకి బ్లడ్ కావాలంటూ ఉంటారు. పక్కన ఎవరైనా మంచోడు దొరికితే తీసుకుపోయి అంతే ఇచ్చి తీసుకొస్తా. అట్ట కూడా బుక్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏం రాజీ పడను, వాళ్ళకి ఏమైనా అయిద్దా ఏందని భయమే లేదు. ఎందుకంటే కొత్త నెత్తరు వచ్చుద్ది, రక్తం పట్టుద్ది, ముఖం రంగు మారుద్ది, అంతా బాగుంటుంది. నేను అది అనుభవించాను కాబట్టి ఒక సంవత్సరం అయితే 5 సార్లు ఇచ్చాను నేను బ్లడ్. వాస్తవానికి 4 సార్లు ఇస్తారు, ఇంకా కొంచెం భయం అనుకున్న వాడికి 2 సార్లు ఇస్తారు, ఇంకా భయం అనుకున్నాడు ఒకసారి ఇస్తాడు. నేనైతే 5 సార్లు ఇచ్చా ఒక సంవత్సరం అయితే బ్లడ్. ఎందుకంటే కొత్త నిద్ర వచ్చుద్ది, ఆరోగ్యం పెరుగుతూ ఉంటుంది, ఆకలి అవుతూ ఉంటుంది, ఇక నకనకలాడుతూ ఆకలి అవుతూ ఉంటుంది. 2 రోజుల క్రితం డెలివరీకి బ్లడ్ ఇచ్చాను. 3వ రోజు 41 రోజు ఏం తినకుండా ఉపవాసం, ఫస్ట్ టైం అది. ఇక చూడు ఎట్ట ఉంటుందో, దేవుడు చెప్పాడు ఉండు ఉపవాసం అని. ఎట్ట ఉంటుంది, సో సామాన్యంగా ఉండదు. ప్రభువే తన కృపను పెట్టి నిలబెట్టి ఆ 41 రోజు మంచినీళ్ళు, మజ్జిగ, టీ, ఎవరన్నా విశ్వాసులు బలవంతంగా అంటే డ్రింక్ ఏదో ఒకటి, ప్రభు నిలబెట్టాడు కాబట్టి బండి నడుస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, నీ జీవితంలో ఏదైనా ఒక విషయం నీకు ఫేస్ చేయగలిగితేనే దేవుడు నీ పక్షంగా కదిలి గొప్ప కార్యాలు చేస్తున్నాడు అన్న గ్రహింపు అవతల వ్యక్తికి కలుగుతుంది, నీతో ఉన్న వాళ్ళకి కలుగుతుంది అని 2026 సంవత్సరంలో అడుగు పెట్టక ముందు దైవజనుడి ద్వారా నేను విన్న ఆ మాట నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. నాకే ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు, నాకే ఎందుకు ఈ రోగం, మాకే ఎందుకు ఈ కుటుంబ సమస్యలు, మా ఇద్దరి మధ్యలోని తగాదలేంది, ఇది భార్యాభర్తలు, మా ఇద్దరి మధ్య తగాదలేంది, మా సంఘానికి ఈయన తెప్పలేంది, ఎన్ని ప్రార్థనలు చేసిన స్థలం రాదేంది, ఎన్ని ప్రార్థనలు చేసిన మందిరం కట్టబడదు, ఎన్ని ప్రార్థనలు చేసిన ఈ అప్పు తీరదేంది, ఎన్ని ప్రార్థనలు చేసిన వీళ్ళు అసలు మాటేనరేంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు అట్లనే అనిపిస్తుంది. అదే దేవుని మీద ఆధారపడి దేవుని పాద సన్నిధిలో ఆ పరిస్థితులు దేశంపై అప్పచెప్పావా, కదలాల్సిన ఆయన కదులుతాడు. ఆమేన్, హల్లెలూయా. రాత్రి చెప్పాను కదా, 2 రోజుల నుంచి, నిన్న రాత్రి ఇవాళ కూడా నేను ఆయా ప్రాంతాలకు వెళుతున్నప్పుడు కొన్ని పొలిమేర శక్తులు నా ఎదుటికి వచ్చి మాట్లాడతాయి. నేను వెంటనే మా ఊరు రావద్దంటే ఎందుకు వస్తుందని మాట్లాడినవి కొన్ని ఉన్నాయి. అరవపల్లి కానీ, లేదు ఇక్కడే ఉంది అరవపల్లి, ఏంది దాచేపల్లి కానీ, కోనం కానీ, ఇట్లా ఆయా ప్రాంతాలకు నేను వెళ్ళినప్పుడు మా ఊరు వస్తున్నది నేను రావద్దని చెప్పింగానని అని చెప్పని వచ్చి మాట్లాడే ఉన్నాయి. కొన్ని మాంసంగా ఏదో చేద్దామని ఎదురొచ్చి దాడి చేయడానికి కూడా వచ్చినట్టు ఉన్నాయి. ఆయా సందర్భాల్లో నేను రుచి చూసి చెబుతున్న మాట ఇది. యేసయ్య అశ్వం మీద, అంటే అశ్వం అంటే గుర్రం, నీరథ అశ్వం అని ఉంది కదా, అంటే గుర్రం. ఆ గుర్రం మీద ఎక్కి వస్తూ ఉన్నది నాకు ఇప్పటికీ, నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, ఆ పిక్చర్ చూస్తూనే ఉన్నాను. ఆయన అలా వస్తున్నాడన్నది నాకు ఎందుకు గుర్తంటే ఆయన దూతలు కానీ, అగ్నివంటి రథముల సైన్య సమూహం కానీ, మిఖాయిలు కానీ, గబ్రియల్ అని కానీ, ఈ దూతలు కూడా నాకు వచ్చి పరిచర్య చేసిన సందర్భాలు ఉన్నాయి. దేవుని కృపను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఏంది ఇవేవి డీల్ చేయలేనటువంటి ఇంకా గొప్పది ఏదన్నా ఉంటేనే యేసయ్య గుర్రం మీద ఎక్కి వస్తున్నట్టు నాకు కనపడుతుంది. నేను నీతో మాట్లాడుతూ నేను ఆ పిక్చర్ చూస్తున్నాను. ఆయన అలా ఆ గుర్రం మీద సవారీ చేస్తున్నట్టుగా నాకు కనపడుతుంది. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇది దేనికి చిహ్నం అంటే, దేనికి గుర్తు అంటే, మిఖాయిలు కానీ, గబ్రియల్ అనే దేవదూత కానీ, ఆయన అగ్ని వంటి రథముల సైన్య సమూహం కానీ,
ఇవేవి డీల్ చేయలేని ఆయన మాత్రం వచ్చి డీల్ చేసేది ఉంది కాబట్టి ఆయన గదిలో వచ్చాడు. ఆమెన్, హల్లెలూయా. ఇక ఏటికి అవకాశం ఉండదు. నా ప్రభు చిత్తం అయితే బోడిగా చేస్తాడు. వాటికి అసలు ఏమీ నామ రూపాలు లేకుండా తుడిచేశారంటారు చూడు, అట్లా ఏమీ లేకుండా వాటిని శూన్యంలో కలిపేస్తాడు. ఇక అడ్రస్ ఉండదు. రెండవది, వాటిని ఆయన నోటి నుంచి వస్తున్న అగ్నితో ఖడ్గంతో లయం చేస్తాడు. అట్ట కూడా ఉండదు, అదొక అవకాశం. మూడవది, ఏమని ఎగస్ట్రాల్ చేస్తే ఆయన లైన్లోకి వచ్చి అట్ట ఉన్నప్పుడు కుక్క పిల్లని గట్టిగా ఒక దెబ్బ కొట్టండి, కూ 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 అనుకుంటా బారిపోద్ది, పక్కకు పోద్ది, మూలుగుద్ది అనమాట. ఆ టైపులో ఆ దేవతలు కానీ దేవుళ్ళ లేదా శక్తులు అన్నబడినవి మూలగట్టం నేను విన్నాను గతంలో. ఆమెన్, హల్లెలూయా. సత్తనపల్లి నుంచి పిడుగురాళ్ళు వెళుతున్న అనుపాలంలో ప్రార్థన చేద్దాం అనుకుంటే అనుపాలం పొలిమేర మీదకి రాగానే వస్తూ ఉన్నాయి డైరెక్ట్గా. ఆగ మేఘాల మీద రావద్దంటే ఎందుకు వస్తున్నాయని చెప్పని మహారోషంతో వస్తున్నాయి. నాకు ఇక నేను ఫేస్ చేయలేని, నాకు అర్థమై ప్రభా ఇక నువ్వు రా లైన్లోకి అని మనసులో అనుకుంటున్నా. ఇక ఆయన ఆ మాట ఎప్పుడు అనుకున్నాను డైరెక్ట్గా వచ్చేసాడు. ఆమెన్, హల్లెలూయా. ఇక వచ్చేసి ఆయన ఎప్పుడైతే వచ్చాడో అరేరేరే అసలు ఆయన వచ్చాడు, మనం ఉండలేమని చెప్పని ఇప్పుడు చెప్పిన కుక్క పిల్ల మూలుగుతా పారిపోద్దని ఆ టైపులో మూలిగితా పక్కకు పోయి పారిపోయి సాగిలపడ్డాయి ఉన్నాయి. ఆయన చేతులో హతమైనవి కూడా కొన్ని ఉన్నాయి. దేవుని పక్షాన అంత గొప్పగా నన్ను ఎంచుకున్నాడు. ఆయన కూడా అంత గొప్పగానే నా విషయమైనా పరిచర్య విషయమైనా తన సంకల్పంలో నాకు అప్పచెప్పిన వారి విషయంలో అయినా కుటుంబ సభ్యుల విషయంలో అయినా ఆయన అలాగనే కదులుతున్నాడు. ఇప్పుడు నాకు ఎవరైనా రంకెలేసి సవాలేస్తే మనసులో నవ్వుకుంటా. ఈమెకైనా ఇతనికైనా మూడింది ఖచ్చితంగా, దేవుడి చేతిలోనే మూడింది ఖచ్చితంగా. కిచిడి కబాబ్ అంటారు చూడు, పొరాటా. ఎవరన్నా తిన్నారా పొరాటా? నేను అప్పుడప్పుడు బాగా ఫీల్డ్లో ఉన్నవాడిని కదా, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు నిద్రగా ఆడటానికి పొరాటాని ఎక్కువ తింటా. దాన్ని కల్లి కొడతారు బాగా, అటు ఇటు బాగా రోస్ట్ గాలమంట. నేనే బాగా రోస్ట్ కలిసి కల్లి అంటే దాన్ని దగ్గరగా కొడతాం, చితక కొడతాం అనమాట. దాన్ని కల్లి అంటారు. ఆ కల్లి కొట్టి లాగితే పీసులు పీసులు అయిపోద్ది. దానికి ఏమైనా అడ్రస్ ఉంటుందా ఒక్కదానికైనా? ఆ టైపులో కొడుతుంది అనమాట. ఆ కల్లి కొట్టిన తర్వాత దాని మీద చారువా పోస్తే మెత్తగా అయిపోద్ది, ఇకేం ఉండదు. ఏనమ్మా అంతసేటు రంకెలేసాగా, ఏం చెబుతాంలే ఏందో. అప్పుడంటే అట్టయింది, ఇట్టయిద్దని మేము ఎప్పుడు అనుకున్నాం. ఇట్లా మెత్తగా వస్తాయి డైలాగులు. పడుతుంది దరువు, వదిలిపెట్టడు ఆయన. ఆయన పిల్లల జోలి వస్తే చెప్తున్నా కానీ నీ విషయంలో అపవాది ఒక వ్యక్తిని ప్రేరేపించి వచ్చినప్పుడైనా వాడి సంగతి నువ్వు తేలవాలన్నా నీకు అట్లాంటి పరిస్థితులే, నీకు అట్లాంటి పరిస్థితులు అనుమతిస్తాడు దేవుడు. ఇప్పుడు నేను ఉన్నాను, ఆయా ప్రాంతాల్లో కొన్ని విషయాలు దేవునికి పక్షంగా చెప్పుంటా. అవి ఎలాగైనా జరగకుండా నా మీద సందేహం కలిగేలాగా, అలాగనే దేవుణ్ణే విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోయేలాగా అపవాది కార్యాలు చేస్తూ ఉంటాడు. సక్సెస్ఫుల్గా నువ్వు ప్రార్థన చేసి ఒక ప్రతిఫలం పొందుకున్నావు, అవతల వ్యక్తి నీకు సహకరించాలంటే అక్కడ ఎవరో దొరుకుతారు, వీక్ పాయింట్, అక్కడ మొదలు పెడతాడు. అటు నుంచి కదిలించగానే మళ్ళీ సమస్య పరిష్కారం కాదు కదా, యథావిధిగా అన్నట్టుగా కనపడుతుంది. కానీ అవతల ఉండి పనిచేసిన వ్యక్తి ఎవరో నువ్వు బాగా గమనించాలి. 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన ఆకలి కొనగా ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారా? సిగ్గుమాలినోడు వచ్చిండు, ఆకలి కొందా, ఆ రాళ్ళను రొట్టె చేసుకొని తిను, ఇదిగో నాకు మొక్కితి, ఇదంతా నీదే, చూసావా ఎంత నా సామ్రాజ్యం ఎంత రమ్యంగా ఉందో, ఎంత అందంగా ఉందో చూడు అని చెప్పని నాకు మొక్కు అంటున్నాడు వాడు. ఉపవాసించి ప్రార్థించిన తర్వాత నువ్వు ఈ ప్రార్థన చేసుకోవాలా, ప్రభువా ఆనాడు నీ కాడికే ఆ సిగ్గుమాలినోడు వచ్చిండు, ప్రతిరోజున్నా సరే ఈ ప్రార్థన చేసుకోవాలా. మరి నా దగ్గర కూడా వచ్చాడు, ఖచ్చితంగా అది నీకే తప్పనప్పుడు నాకా దగ్గరికి ఎందుకు, నేను ఇంకా బలహీనుడిని.
దయచేసి నాకు సహాయం చేయయ్యా. ఉపవాసం విరమించిన అనంతరం కుటుంబంలో కానీ ఇంకే విషయంలో సమస్యలు రాకుండా నీవే పరిష్కరించు. ఎందుకంటే శోధింపబడే వారికి మార్గం చూపించేవాడు అనే పేరు ఆ లేఖనం ఉంది కదా, ఆ ప్రకారమే నన్ను తప్పించు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. నేను ఉపవాసం ఉన్నాను కదా, నాకెందుకు జరగట్లేదు? నేను ఉపవాసం ఇన్ని రోజులు ఉన్నాక నాకెందుకు ఇలా జరుగుతుంది? నేను ఉపవాసం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేర్చడానికి ఎందుకు చేయలేదు? అందుకే నాకు దేవుడు అంటే ఇష్టం లేదు, నేను రానిక పో అనేవాళ్ళు లేకపోలేదు. సంఘంకి రానండి ఎందుకు? 3 రోజులు ఉపవాసం. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? పిచ్చిమోహం, నువ్వు బతికున్నావు, అది చేసింది ఆయన. ఆమె మేలు, ఆమెను హల్లెలూయా, నువ్వు ఇంకా బతికే ఉన్నావు. ఒక్కసారి నీకు సమాధానం రాలేదని నువ్వు ఫెయిల్ అయ్యానని ఎనికిపోతే నువ్వు అట్రప్లాప్ అయ్యేది, దేవుడు కాదు. గతంలో కూడా చెప్పాను, నా జీవితంలో జరిగిన గాయాలను బట్టి, నాకు ఎదురైన పరిస్థితులను బట్టి, వాస్తవానికి నేను ఉండను, చనిపోతాను అనుకున్న పరిస్థితులు, నేనే కనుక సూసైడ్ అటెంప్ట్ అనేది చేస్తే సైతాన్ గాడు పక్క నవ్వుతాడు. చూసావా ఎంత నమ్మేవాడిని, ఎంత తర్ఫీదు ఇచ్చావు, ఎంత తర్ఫీదు ఇచ్చావు, ఎంత నమ్మావు. చూడు, నా బిడ్డలని కొట్టుకున్నావుగా. ప్రభు యేసయ్యా ఎట్నే మాట్లాడుతున్నాడు, నా బిడ్డలని కొట్టుకున్నావుగా. చూడు వాడు ఎంత ఎంత పిరికోడో, అంత ఒత్తిడిలో దేశపోయింది వాడే. ఆ సంగతి యేసయ్యకి తెలుసు. ఆత్మహత్య అనే ఆలోచన నాకు దేశపోయింది వాడే. ఆ సంగతి యేసయ్యకి తెలుసు. నీ జీవితంలో పిల్లల విషయంలో వాళ్ళు దెబ్బ తిని గందరగోళంగా నీకు మాట వినకుండా నీ మీదే తిరుగుబాటు చేసేలాగా, లేదంటే దేవుడు అనుకున్న కోణంలోకి వాళ్ళ జీవితాలు కట్టబడినట్టుగా నీకు కనపడేలాగా చేసింది కూడా సైతాన్ గాడు. నీ బిడ్డలతో సఖ్యత సమాధానం లేకుండా చేసింది కూడా సైతాన్ గాడే. మనమేమనుకుంటాం, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, నమ్మకంగా పరిచయం చేస్తున్నా, నాకున్న దాంట్లో కొద్ది గొప్ప కానుకేస్తున్నా, దశంభాగం ఉండవు టచ్చరుగా క్రమం తప్పకుండా ఇస్తున్నా, ఇంత నీతిగా యథార్థంగా బ్రతుకుతుంటే నాకెందుకు కష్టాలు అంటే మరి ఆడుందగా లేఖనం, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకం, వాటన్నిటి నుంచి తప్పించేది యెహోవే. ఎదురవుతాయి, కానీ ఎదురైన ప్రతిసారి దేవుడు నీ పక్షంగా ఉన్నాడని నీకు రుచి చూపిస్తాడు. ఆ ఎదురొచ్చిన సమస్యకు కూడా రుచి చూపిస్తాడు. ఆ సమస్య కారణమైన అపవాదికి రుచి చూపిస్తాడు. ఒకవేళ సొంత బుద్ధిని ఆధారం చేసుకొని ఎవడైనా నీ మీదకి వస్తుంటే, నీ కుటుంబం మీదకి వస్తుంటే, నీ వ్యాపారం మీద కన్నెర చేసినా, నీ ఇంటి మీద కన్నెర చేసినా, నీ అనేవాళ్ళ మీద కన్నెర చేసి ఏదన్నా రహస్యంగా వచ్చినగా పనికిమాలిన విద్యలన్నీ, చిల్లంగి, బాలమణి, చాతబడి, క్షుద్రములు, వశీకరణ, కులానికి సంబంధించి ఈ లోకంలో చెప్పబడుతున్న దేవి దేవతలు, దేవుళ్ళ ఎదుట పూజలు, బలులు, మొక్కుబడులు, కొలుపులు, పలాందిత్తం పలాందైతే అని చెప్పాలి. ఉన్నాయి ఈ దరిద్రం అంతా పెట్టుకొని నీ మీద ఏదో చేస్తున్నా, నువ్వు మోకాళ్ళేసి ప్రభు వాడి సంగతి నువ్వు చూసుకొని చెప్పాను నన్ను అడుగు. అప్పుడు అవతలోడికి బగులుద్ది అనమాట. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఈ కాలనీలోనే ఒకడు ఆ పైన ఉన్నప్పుడు నా భక్తి నేను చేసుకుంటున్నా, వాడికి నచ్చలా. గుప్తనులు తీసుకునే మాంత్రికులు ఫోన్ చేసి గందరగోళంగా వచ్చాడు, నేంటానే ఉన్నా పట్టపగలే, ఇప్పుడే వచ్చాడు, కానివ్వండి నేంటానే ఉన్నా, నేను వినాలని. నేను నమ్మిన దేవుడు ఎంత శక్తివంతుడో నాకు బాగా తెలుసు, నేను రుచి చూశాను కాబట్టి. గుప్తనిధుల దగ్గర లాభాలు వేసుకోవాలి, వాటాలు. వీడికేంది వాటా ఇచ్చేదని బైక్ ప్రయాణంలో యాక్సిడెంట్ అవ్వాలని కొడితే రాయిపోడు. సెయింట్ జోసెఫ్ హై స్కూల్ ఉందిగా, అదే స్పాట్లో కొడితే అంతే. ఈ పక్కన ఈ కన్నంతా బ్లాక్ అయిపోయింది, ఈ చెవుల నుంచి రక్తం వచ్చింది. జీబీఆర్ హాస్పిటల్లో బండేశారు. మా పాస్ గారు ఉండి అక్కడే కదా ఇంటి ఎదురుగా పోయా అన్న. లేదయ్యా అంటే పర్లేదులే పో అన్న. పోయా. 4 స్తంభాలు అన్నవాళ్ళు 2 స్తంభాలు ఆడే ఉన్నాయి మాతో పాటు. 4 స్తంభాలు మేము. 2 స్తంభాలు మంది హాస్పిటల్ బయట ఉండి మాట్లాడుకున్నారు. ఏందయ్యా పోయారా ప్రార్థన చేయాలని? మేము చేయలేదన్న. రండి ప్రార్థన చేద్దామని పోయి ప్రార్థన చేస్తుంటే నల్లటి ఆకారం లేచి వెళ్ళిపోతా ఉంది. ఆయనకి ఏం కాదులే రండి పోదామని చెప్పని, దెయ్యం లేదని చెప్పని వచ్చాను. మరి అంత మేలు చేసింగా అక్క కరోనాలో అమ్మాయి చచ్చాడంట. ఎట్నే ఏడిచిండు వాళ్ళ చిన్న కొడుకు. ఈ ఇంట్లో తెలిసింది కాబట్టి కూర్చొని ప్రభువా తప్పించు, ఏడుచుండోడు అని చెప్పని ప్రార్థన చేస్తే
ఇంటికి వచ్చిన మొట్ట 2-3 నిమిషాలు కూడా కాలేదు, పెళ్ళాన్ని మామూలు గొట్ల రోడ్డు మీద ఈ కరోనాలో పోతాడు అన్నవాడే. తర్వాత మళ్ళీ గుప్త నిధులకు ఫోన్ చేసి ఏదో వ్యవహారం చేశాడు. ప్రభు ఇక నువ్వు చూసుకుంటే ఆ క్లాత్ మార్కెట్ అడ్రస్ కూడా చెబుతున్నా, చెప్పినా నాకు భయమే లేదు, అన్నిటికి తెగించే నిలబడ్డాడు. ఏంది ఆ క్లాత్ మార్కెట్ కాడ ఆ కోచు లేకపోతే ఆ నుంచి కింద పడితే మోకాలు ఓపెన్ అయింది. వాడు ఇప్పుడు కూడా నడుచుడు కుంటుతాని మందిరానికి వచ్చేవాడు. అర్థమవుతుందా? అన్యుడు కాదు, మందిరానికి వచ్చేవాడు. ఇంకొక ఆయన ఉండు విగ్రహారాధన, నాదేదో నేను భక్తి చేసుకున్నాగా మొన్న మధ్య పోయిండు, హార్ట్ అటాక్ వచ్చి సడన్గా పోయిండు. ఇప్పుడు నేను కుదురుకుండాలా, అమ్మమ్మమ్మ వాడు ఏదో రంకెలొచ్చని నేను భయపడాలా? ఈసినంత భయం కూడా ఉండదు, ఎందుకంటే నా ప్రభు రోషం గలవాడు. ఆమెను హల్లెలూయా. నేను భయపడేది ఏముండదు. ఒకప్పుడు రక్షణ లేనప్పుడు పిరికితనంతో ఏంది దెయ్యాలు వచ్చి మీద పడితేని మంచి ఎండాకాలం కూడా బిర్రుగా దుప్పట కప్పుకొని పడుకున్నామండి. నేను అంత భయస్తుండే, అంత పిరికోండి. కానీ నా ప్రభు కృప, ఆయన పరిశుద్ధాత్మ ఇలాగూ సిద్ధపరిచింది. ఆమెన్ హల్లెలూయా. నాకు భయం లేదు. ఎవడన్నా ఏదన్నా చేస్తానంటే నేను నవ్వుకుంటా, ప్రభు ఇక నువ్వు చూసుకొని. ఎందుకంటే నేను మోసేదైతే కూర్చొని ఆలోచించి నరాలు అటుపోయి ఇటుపోయి ఆడ నెత్తిలో తల్లో బ్లడ్ క్లాట్ అయిందని అది ఇదని చెప్పాను. నేను అందుకే ఏది టెన్షన్ పెట్టుకోను, దేవునికి అప్పచెప్తా, జరిగేది అప్పుడు జరుగుతుంది. నేను టెన్షన్ పెట్టుకోను. ప్రార్థన అయితే గట్టిగా చేస్తా, వదిలిపెట్టను. సమస్య రేగిందంటే మాత్రం అంతకుముందు చేసేది గంట అయితే 2 గంటలు అయితే ప్రార్థన, క్యాజువల్గా చేసేది గంట ప్రార్థన అయితే, సమస్య రేజ్ అయిందంటే 2 గంటల ప్రార్థన చేస్తా. అంత గట్టిగా దేవుని పాదాలు పట్టుకోవటం నాకు నేర్పాడు ప్రారంభం నుంచే. నేను ఎక్కడికి పోను, బాధ అయినా కన్నీరైనా సంతోషమైనా ఆ బలిపీఠం దగ్గర పోయి దేవునికి అప్పచెప్పుకొని, నాకు ఏమి చేత కాదయ్యా, నువ్వు ఏదైనా చేయగలవయ్యా, నువ్వు చూసుకో ప్రభువా, నేను బలహీనుడును, నీకు అప్పచెబుతున్నా. ఆయన ముందు పెడితే చాలు. రోమా 12:19 ప్రకారం పగ తీర్చుకొనుట నా పని, నువ్వు దీవించు, ప్రార్థన చేయి, మిగతా నేను చూసుకుంటాను. నేను అదే చేస్తున్నా, ప్రభువే చూసుకుంటాడు. నా జీవితంలో ఏదైనా ఒకటి ఎదురవుతుందంటే నా ప్రభు నా పక్షంగా ఉన్నాడని, నా పక్షంగా కదులుతున్నాడని ఏంది రుచి తెలుసుకున్నాను నేను. ఎదురొచ్చినోడికి కూడా అట్లనే అర్థమైంది. ఈరోజు మాంత్రికులు చాలామంది అక్కడక్కడ ఎవరురా, అది దైవజనుడు లేకపోతే దేవుడా, ఏందంత ఎన్ని చేసినా కానీ ఏం పని చేయట్లేదని. మొన్న ఒకడు వచ్చిండు, అట్నే చూసుకుంటా పోతాను, ఇంట్లోకి వచ్చంటే పోరా పిల్లకాకి, నువ్వు నీ పోటీ మేధావులు అందరూ ఖాళీ అయిపోయారు, లక్షల రూపాయలు పోసి మళ్ళీ సంపాదించుకోవడానికి ఎత్తుక్కుంటున్నారు, నువ్వు పిల్లకాకిలో పో అనుకున్నా. వాస్తవం, ఎన్ని రకాల ఇన్ఫ్లుయెన్స్ ఉందో నా మీద, ఒత్తిడి వాటికి సంబంధించినవి. కానీ నా ప్రభు తోడై ఉండి అన్నీ జరిగించుకుంటా వస్తున్నాడు కాబట్టి కథలని సియోను కొండవల్లి ఆయన కృపను బట్టి నేనైనా, పరిచర్య అయినా, కుటుంబం అయినా, కుటుంబ సభ్యులైనా ఉన్నారు. ఆమెన్ హల్లెలూయా. ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన సాల్వ్ చేస్తాడు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, ఎర్ర సముద్రం ఎదుట ఫరో సైన్యం, ఎవరు? ఎర్ర సముద్రం ఎదుట ఫరో సైన్యం తరుముకుంటా వస్తుంది ఇజ్రాయేల్ ప్రజలు ఏదో ఒకటి చేద్దామని. లబో దిబోని బోర్ని ఏడుస్తూ ఉన్నారు ఇజ్రాయేలీలు. మోషే అంటున్నాడు, ఏంది ప్రభు అంటే, వాళ్ళతో చెప్పు, ఓరకనే నిలిచి ఉండి చూడండి, యెహోవా మీ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు, కలుగు రక్షణను ఓరక నిలుచుని చూడండి. అంటే ఏమి చేయకుండా కాదు, దేవుని స్తుతించు, స్తోత్రాలు చెల్లించు, అవకాశం ఉంటే కంజరి తీసుకొని ఆరాధన చేయి, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి, నీ వంచుకు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. మిగతా అన్నీ నువ్వు ఫేస్ చేయలేనాటి విషయంలో కూర్చొని అతిగా ఆలోచించి రోగ బారిన పడి మళ్ళీ ఏంది ప్రభు అని అంత చేయమన్నాడు ఆయన. 55వ కీర్తన 22వ వచనం ప్రకారం,
నీ భారం యెహోవా మీద మోపము, నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడనీయడు అని ఉంది. 1 పేతురు 5:7 నీ చింత యావొచ్చు ఆయన మీద మోపము, ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు అని ఉంది. ఫిలిప్పీ పత్రిక 4:6, 8, 9 వచనాలు, 19 వచనాలు చూసుకుంటే అక్కడే ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ విజ్ఞాపనలు ఆయనకు తెలియజేయండి అని ఉంది. ఆయనకు అప్పచెప్పి ఆయన గదిని నువ్వెందుకు భుజాన్ని వేసుకొని తిరుగుతావు? యాత్రికుడు అనే పుస్తకంలో భుజం మీద పెద్ద భారం ఉంటుంది. అట్నే కొంతమంది భారాలు మోసుకుంటానే పోతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, ఒకటి ఏదైనా నీకు ఫేస్ అయితేనే ప్రభు నీ పక్షంగా ఉన్నాడని అవతల వ్యక్తికి తెలుస్తుంది. ఆ స్థితిలో కూడా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి స్థిర బుద్ధి మనస్సు కలిగి ఉండాలి. రెండవది, యోబు తన కలిగినంతా పోగొట్టుకున్నాడు, అంతా అయిపోయింది. భార్య కూడా తిరస్కరించింది. ఇంకా యథార్థత అంట, ఆ దేవుణ్ణి దూషించి చావు అంటుంది. వాస్తవానికి సాటి అయిన సహాయం ఆ మాట ఇయ్యాలా? ఈరోజు చాలామంది భర్త సావు పోతే ఉంటుంది. మొండమోపి దానివై డైరెక్ట్గా చెబుతున్నా, మొండమోపి దానివై నీ కులస్తులే లేదా ఎవరైనా సరే ఎదురొస్తున్నాను అనుకో, దీనికి పొద్దున్నే దాపరిచ్చిందా, ఇది పొద్దున్నే దీని మోహం చూసాం, ఈ దరిద్రపు దాని మోహం, మొండమోపి దాని మోహం అంటారు. వాస్తవం ఇది. నేనైతే క్రీస్తు ప్రేమను బట్టి చెప్తాను, విధవరాలు అయితే ఎవరైనా ఉంటే సాధారణంగా ఆహ్వానిస్తా. 7 కాళ్ళు లేవు, చల్లకాళ్ళు లేవు, రాత్రి నువ్వు నీ పక్షంగా నీ పక్కన దేవుడున్నాడు. విధవరాలి పక్షంగా వేద్యమాడు దేవుడను నేను, దిక్కులేని పిల్లల పక్షంగా వేద్యమాడు దేవుడను, తండ్రిగా భర్తగా కుటుంబానికి యజమానుడిగా ఉంటానన్నాడు ఆయన. నేనైతే ఆహ్వానిస్తాను, నాకు ఆ పట్టింపు లేదు. లోకంలో ఉన్నప్పుడు అమావాస్య చూసా, విధవరాళ్ళు వస్తే చూసా, కుక్క చెవులు జాడిస్తుంది, తల ఊపినప్పుడు చెవులు కొడతాం, అది కొట్టినా ఆగా, తుమ్మితే ఆగా. ఎన్నో సిద్ధాంతాలు. 15 రోజులు అమావాస్య ముందుందంటే ఎటు పోను నేను, అంత నిష్టగా ఉన్నాను లోకంలో ఉన్నప్పుడు. రక్షణలోకి వచ్చిన అమావాస్య లేదు, పొన్నమి లేదు. అసలు ఆదివారం అమావాస్య అప్పుడే ప్రయాణాలు పెట్టుకొని వెళ్ళి ఆ చేతబడి క్రియల మీద ప్రార్థన చేసి విడుదల ప్రార్థనలు చేసి వచ్చాను నేను. ఎవడికి తెలియదు నేను ఆడికి పోయే సంగతి, అందుకే ఎవరికి చెప్పను నేను. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంచుతాడో నాకే తెలీదు, పరిశుద్ధాత్మకు తెలుసు. అందుకే నా టైమింగ్స్ మీద, నా ప్రయాణాల మీద నాకు ఎప్పుడు కూడా అలా డిపెండ్ అయి నేను ఉన్నాను, అలా ఆనుకొని ఉండను. ఎందుకంటే ఏ క్షణాలు ఎప్పుడు ఎలా వెళ్ళమంటాడో అలా వెళ్ళిపోవటమే ఇక నా పని. డబ్బులు అయ్యే వస్తాయి, ఫలానా వ్యక్తి దగ్గర పోయి నేను మాట్లాడానంటే పోతా, ఎంత ప్రభు అంటే ఎంత అని అడుగంటే అడుగుతా, తీసుకుంటూ వెళ్ళిపోతా. ఆయన ఇప్పిస్తాడు ఆయన పనికి. ఆమెన్, హల్లెలూయా. ఆ దిగులు లేదు, ఎప్పుడు ఎక్కడ పొమ్మంటాడో తెలియదు. కాబట్టి ఈ చెవులు రెండు ఎవరితో మాట్లాడుతున్నా, ఎంత డిస్టర్బెన్స్లో ఉన్నా ఈ 2 చెవులు మాత్రం ఆయన ఎటు నుంచి మాట్లాడతాడని కాచుకొని ఉంచుకుంటా. ఎంత గలిబిలి పెట్టు, ఈ చెవులు ఖచ్చితంగా ఆయన స్వరం కోసం ఎటు నుంచి మాట్లాడతాడు నా దేవుడు, ఎక్కడికి వెళ్ళమంటాడు, ఏం చెబుతాడు, ఏం చేయమంటాడు, ఎవరి గురించి ఏం చెబుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబులాగా సమస్తం పోయినా యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, అందును బట్టి ఆయనకు స్తుతి కలుగును గాక అన్నాడు. ఆమెన్, హల్లెలూయా. అలాగ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం మనం. ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్తుతులు. నీకు మేలు జరిగినప్పుడే కాదు, నింద అవమానాలు ఎదురైనప్పుడు కూడా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కష్టాలైనా, ఇరుకైన, ఇబ్బంది అయినా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ పక్షంగా దేవుడు ఉన్నాడన్న సంగతి తెలియాలంటే క్రీస్తు రక్తంలో కడగబడిన నీతి మంతురాలని పిలువబడతావు, నీతి మంతుడని పిలువబడతావు. లేఖనం అంటుంది, నీతిమంతులకు అనేకమైన ఆపదలు ఎదురొస్తాయి, అయితే వాటన్నిటి నుంచి కూడా తప్పించువాడు యెహోవాయే. ఎవరు? యెహోవాయే. ఈ కారణాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు అని చెప్పాలి. చెప్పుకోవడానికి ఈ సబ్జెక్ట్ చాలా పెద్దది. మెట్టుకి ఇంత మట్టికి చాలు. దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నాతో దేవుడు మాట్లాడాడు అనుకుంటే దేవుని పాదాలు పట్టుకొని, ఎక్కడ సరి చేయబడలేదు అక్కడ సరి చేసుకొని దేవుని బతిమలాడుకో. నా ప్రభు ఖచ్చితంగా నీ పక్షంగా ఉన్నాడు,
నువ్వు అనుకున్నట్టుగా దేవుడు గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. నీవు ఆశించిన దానికంటే ఇంకా ఉన్నతమైన కార్యం దేవుడు చేయబోతా ఉన్నాడు. దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. నా జీవితాన్ని నేను తొంగి చూసుకుంటే నేను ఒక సామాన్యంగా ఆ బలిపీఠం దగ్గర ప్రార్థన చేసుకొని బ్రతకాలని ఆశపడ్డా. కానీ నా ప్రభు ఒక పరిచారకుడిగా ఉన్నప్పుడే రొంపిచెర్ల ఉపవాస కూటంలో ఆరాధన జరుగుతూ ఉంటే ఆ తండ్రి సన్నిధిలో ఉంటే 2 చేతులు, ఆ బ్యానరు, ఆ 2 చేతులు కాలుతా వచ్చి నా మీద నా స్నేహితుడి మీద ఉంచి ఆ తర్వాత ఒకటై అవతల దర్శనం చూస్తున్న యవనస్తుడు గారి దగ్గర పోయి ఆమెను తాకినప్పుడు నా వల్ల కాదనుకుంది ఆమె. నా ప్రభు అగ్ని వంటి అభిషేకాన్ని నాకు మా పరిచారకుడిగా ఉన్నప్పుడు ఇచ్చాడు. 2018లో దేవుడు నీలో ఉంటాడన్నాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం ఉంటుంది, శాశ్వతుడైన దేవుడు నీకు నివాసం అని. అలాగనే పావురం ఆకారంలో అలా పైనుంచి ఇట్లా లోపలికి వచ్చి ఇక్కడ పావురం ఆకారంలో నాలో ఉన్నాడు. ఏంది ఇలా ఎన్నంటే 1, 2 ఎన్నో. భూమి మీద ఏది బంధిస్తావో అది బంధిస్తాను పరలోకంలో. మత్తయి 16:18-19 ప్రకారం ఏలియా వంటి అభిషేకాన్ని అని ఇలా అన్ని జనుల మధ్య అపోస్తలత్వం అని, ప్రవక్త పరిచర్య, సంస్కరణ పని అని, అందరూ సంపూర్ణులు చేయబడాలని, సేవక గణమని, పుస్తక రచన, పాటల రచన అని, ఇంకా చాలా ఉన్నాయి. నేను ఎక్కడ బలిపీఠానికి పరిమితం నా బ్రతుకు అనుకున్నాను, కానీ నా ప్రభు అంత కృపనిచ్చాడు. నీకు కూడా ఇస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. ఈ మాటలు మా హృదయాలు పదిలపరచమని నీ చిత్తానుసారంగా అడుగులు వేసి నేను కృపలో వర్ధిల్లటానికి సహాయం చేయి. ప్రతి విషయం అందు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట నీ చిత్తం, అది అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా, నా కోసం మా కోసం ప్రార్థించమన్న ప్రతి ఒక్కరు అవసరత యేసు నామములో తీర్చబడునుగా. అయ్యా, కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడే సమస్త చీకటి శోధన ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా మంచి కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో వచ్చిన సమస్త మంచి యేసు నామములో త్వరపెట్టే జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. కార్యం జరిగించమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గణపరుచుకుంటూ ముందున్న సమయంలో నీ పాదాలు పట్టుకొని నీ ప్రియులు ప్రార్థిస్తుండగా నువ్వు కార్యం జరిగించి నీ చిత్తం నెరవేర్చి నువ్వు మాత్రం మహిమ పొందమని 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకోండి. యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరుచుకుంటున్నావు మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీవిస్తూ ముందు ఏకీవించబోతున్న ప్రభు ప్రేమించి ఇచ్చిన పరిచర్యకు పరిచర్య ద్వారా ప్రారంభించబడిన సంఘాలకు, సంఘ బిడ్డలకు, సహకారు సాదాసు అందరికీ, ఈ ప్రాంత ప్రజలకును, సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాంతం వరకు సదాకాలం చూడండి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా ప్రభు తోడండి, కార్యం జరిగించి ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందేలాగా ఆయనే ఆ కార్యం అంతా జరిగించునుగాక, చక్కబెట్టి జరిగించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రవేశు రక్తమునకే జయం, ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు ఇంచేది అవి ఏ ఊరు ఎక్కడ ఎలాంటిది పెట్టుకుని వాటన్నిటి నుంచి అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. వాటి విషయంలో వారి విషయంలో యుద్ధం యెహోవాది. ఆమేన్. యేసు రక్తమునకే జయము, జయము, జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.